నాస్టాలజియా అంటే చచ్చిపోతున్నారు బ్రో జనాలు. ఇప్పుడు యూ రైట్ ఎనీథింగ్. ఇప్పుడు నేను ఏదో స్టోరీ పెడతా బ్రో, ఒక యాసెట్ స్టోరీ పెడతా, ఒక 100 రిప్లైలు వస్తాయి. ఓకే, ఒక 100 రిప్లైలు. నేను సినిమా చేస్తున్నా, నేను ఆస్కర్ గెలిచా అంటే 10 రిప్లైలు వస్తాయి. నేను ఆస్కర్ గెలిచానంటే నోబడీ కేర్స్. ఇప్పుడు నువ్వు ఒక క్యాసెట్ పెట్టు, ఏదైనా పాత MP3 ప్లేయర్ పెట్టు, 100 మంది రిప్లై చేస్తారు. చచ్చిపోతున్నారు బ్రో జనం. ఇప్పుడు నేను ఎప్పుడైనా లేచి గూగుల్ ఫొటోస్లో 10 years ago తీసుకుంటే అంటే ఇది డెల్యూజన్ లో బతుకుతున్నామా? అందుకే తెలుగు సినిమా, తెలుగు ల్యాండ్ ప్రాబ్లమా లేదా ఎవ్రీవేర్ ఐ థింక్. ఐ డోంట్ థింక్ హిందీ సినిమాలో ఓన్లీ మొన్న వచ్చిన రిలీజ్ అయిన సినిమా తప్పిస్తే వేరే సినిమా హిట్ కాలేదు కదా. సరే ఓకే, ఏ జవాన్ మేడ్ సమ్మని, ఇంకా హర్షవర్ధన్ సనం తెరీ కోసం పిచ్చి పిచ్చిగా చూసుకుంటే తప్పిస్తే వేరే ఇంకా చూడలేదు సినిమా. రిలీజ్ కల్చర్ అక్కడ అంత లేదు. అదే ఆస్ట్రేలియా అంత లేనట్టే కదా. బట్ అది కాదు, హిందీ సినిమాలో కూడా బట్ నువ్వు అన్నప్పుడు నేను ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ చూస్తుండే అనమాట. దెర్ ఇస్ దిస్ పేజ్ కాల్డ్ మ్యాడ్ స్ట్రైక్ ఏదో ఉంటది. వాళ్ళు తెలుగు సినిమాల మీద, తెలుగు సినిమా కాదు బట్ ఇన్ జనరల్ హాలీవుడ్ బాలీవుడ్ మీద వాళ్ళు తీస్తూ ఉంటారు. సో ఆవిడ దట్ గర్ల్ షేర్స్, ఇప్పుడు ఇంతకు ముందు ఒక స్పెషల్ నెంబర్ కి పెద్ద సెట్ వేసి సెట్ అంతా బాగుండి అందరు డాన్స్ చేసేలా తీసేవాళ్ళు, తీసేవాళ్ళు. కానీ ఇప్పుడు ద మెయిన్ డాన్సర్ అండ్ ఆవిడ చుట్టూ 2-3 అండ్ స్టెప్స్ కూడా ఎలా ఉండాలి అంటే కదలరు అనమాట. ఒకటే దగ్గర కూర్చొని ఇలా స్టెప్ చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే నువ్వు ఇప్పుడు స్పెషల్ నంబర్ తీసేది నాట్ టు షో ఇట్ ఆన్ ద బిగ్ స్క్రీన్ బట్ టు షో ఇట్ ఆన్ ద మొబైల్ స్క్రీన్. ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో ట్రెండ్ చేసుకోనికి. సో ఎందుకు ఇప్పుడు హుక్ స్టెప్స్ అది ట్రెండ్ కదా. ఎవరైనా హుక్ స్టెప్ చేస్తే అది మళ్ళీ ఒక 1000 రీళ్ళు 2000 రీళ్ళు వస్తాయి. సో నీకు ఆ వర్టికల్ ఫ్రేమ్ లో పట్టాలి హుక్ స్టెప్. జనాలు కూడా చేస్తారు కాబట్టి. నేను ఇవాళే వాడు OST పంపిస్తే విన్నా, దాని పేరు గుర్తులేదు కానీ బట్ మాట్లాడదాం ఫస్ట్. దాన్ని అట్లా స్టార్ట్ చేద్దాం. అది ఎక్కడ పోతాను స్టార్ట్ చేసామా ఒకసారి ఫార్మల్. అందరికీ నమస్కారం, చిత్రాల్సిన పాడ్కాస్ట్ కి స్వాగతం. చాలా రోజుల తర్వాత 2 సార్లు ఆల్రెడీ 2 సార్లు 2 లైవ్ సంజిత్ తో కలిసి పాడ్కాస్ట్ చేస్తాం. మేము యాక్చువల్లీ సంజిత్ ని కలిసాము. సంజిత్ కూడా మా అలాగే ప్రీమియర్ లోకి వస్తా ఉంటాడు అనమాట. ప్రీమియర్ లే భయ్యా వచ్చావా నువ్వు? సో సో సంజిత్ వచ్చాడు. వెల్కమ్ సంజిత్. థ్యాంక్ యూ. ఇట్లా మెల్లమెల్లగా స్కేల్ పెంచి మంచిగా ఉంది. వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ గైస్. సో చాయ్ పడ్డది కాబట్టి మంచిగా ఉంది. నైస్ చాయ్. బట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఎజెండా. ఏదో మాట్లాడదాం, మ్యూజిక్ గురించి మాట్లాడదాం, ఆర్ ఇన్ జనరల్ సినిమా గురించి మాట్లాడదాం, అది ఏదైనా. యాక్చువల్లీ నేను మొన్న కూడా, ఇప్పుడు మమ్మల్ని కోర్ట్ లైవ్ చూసి వేసుకుంటున్నారు కానీ మేము కోర్ట్ లైవ్ లో కూడా చిన్న సినిమా, ఇండి సినిమా అంటే నాకు ఇట్లా 13 ఆరంభం. బికాస్ ప్రాబ్లీ వీఆర్ డూయింగ్ ఆన్ ఇట్లా బ్యాక్ ఆఫ్ ద హెడ్ లో నడుస్తుండేమో. బట్ నేను ఆరంభం పాటలు మనది అయిపోయిన తర్వాత కూడా నేను మళ్ళీ ఒకసారి విన్నా బ్రో. అప్పుడు ఏదో స్టోరీ పెట్టా కూడా, ఆ అమ్మాయి ఆవిడ ఒక ఫీమేల్ సోలో సాంగ్ ఇంత అండర్ రేటెడ్ అంటే ఆ సాంగ్. అండ్ తర్వాత తెలిసింది ఆ అమ్మాయి హీరోయిన్ కింద చేసింది. అండ్ ఐ వాజ్ లైక్, అంటే దాంట్లో ఒక ఇన్నోసెన్స్ ఉంటుంది బట్ ఆల్సో వాంటింగ్ ఉంటుంది, నాకు కావాలి అని. అది ఎంతమందికి ట్రాన్స్లేట్ అవుతుందో అవ్వదో నాకు తెలియదు కానీ లైక్ ఐ రిమెంబర్ మనం 35కి వెళ్ళినప్పుడు ఎవరో వచ్చి ఆరంభం ఆల్బమ్ చాలా బాగుంది, నేను నా కార్లో ప్లే చేస్తూ ఉంటా అంటే సంజిత్ వాజ్ లైక్ ఎవడు వింటాడు, ఎవడు వినట్లేదు దాన్ని అన్న జోన్లో ఉన్నాడు. విచ్ ప్రాబ్లీ నీ డిసప్పాయింట్మెంట్ లేదు. అంటే నాకు చాలా భయం. అంటే నిజంగా వచ్చి అడుగుతున్నారా లేక ఎవరైనా కెమెరా పెట్టినా అక్కడ అన్నా ఇట్లుంటా. గ్రేట్, చాలా మంచి చాలా మంది ఇంకా మెసేజ్ చేస్తారు. నేను హ్యాపీ బట్ ఐ లైక్ ఇట్. ఐ మీన్ మొన్నటి దాకా నేను ఏమనుకున్నా అంటే అండర్ రేటెడ్ ఉండడం చాలా ఇష్టం,
అండర్రేటెడ్. అండర్ రేటెడ్ ఉంటాయి. ఎందుకంటే నా చాలా మంది ఐడల్స్ సార్, నేను చాలా మంది నా ఐడల్స్ ని అండర్ రేటెడ్ అనుకుంటారు. సో ఐ ఫీల్ సమ్ టైమ్స్ అండర్ రేటెడ్ ఇస్ బెటర్, బట్ నాట్ ఎనీమోర్. కొన్ని బెటర్ టు బి ఓవర్ రేటెడ్. నవ్వుతూ బెటర్ టు బి ఓవర్ రేటెడ్. నో బెటర్ టు బి పాపులర్ దాన్ అండర్ రేటెడ్. పాపులర్ అనే వర్డ్ తెలియదు కానీ అండర్ రేటెడ్ ఇంకా చాలా ఉండకూడదు. అలా ఓవర్ రేటెడ్ ఉంటే అది దారుణం. దాని బదులు అండర్ రేటెడ్ ఉండడం బెటర్. నన్ను అడిగితే ఇప్పుడు ఉన్న టాలెంట్ కి నువ్వు ఓవర్ రేటెడ్ ఉన్నా డబ్బులు సంపాదిస్తున్నావు అంటే ఐ థింక్ ఓవర్ రేటెడ్ ఇస్ ఆల్సో అంతే చాలా మంది ఇప్పుడు మనకు అనిపిస్తారు ఓవర్ రేటెడ్ అని. క్రెడిట్ క్రెడిట్ అండ్ వాలిడేషన్ కదా. అంటే పర్సనల్లీ క్రెడిట్ ఆఫ్ రికార్డ్ మాట్లాడుతున్నప్పుడు క్రెడిట్ గురించి మాట్లాడు. క్రెడిట్ అనేది చేసిన పనికి మన పేరు వచ్చిన పేరు పడిందా లేదా, డబ్బులు వచ్చినా లేదా అనే సంగతి వేరు, డబ్బులు ఇండస్ట్రీ డబ్బులు ఉన్నాయనే సంగతి వేరు. బట్ క్రెడిట్ అనేది నీకు పర్సనల్లీ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది కదా. మే నాట్ ఎక్స్ప్రెస్. వేరే వాడు వచ్చి నీ ఆల్బమ్ బాగుంది అని చెప్పిన వాడికి ఆ విషయం తెలియదు, దానికి క్రెడిట్ వచ్చిందా లేదా విషయం వాడికి తెలియదు. కరెక్ట్. కంప్లీట్లీ సాటిస్ఫైడ్. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఏదైనా పార్టీస్కి వెళ్తుంటే నా ఫ్రెండ్స్ ఎవరో పరిచయం చేస్తారు సింజిత్. బ్రో నువ్వు సింజిత్, ఓ ఆగు బ్రో నేను నీ పాట వింటున్నాను అంటాడు. అమ్మా ఇప్పుడు ఏంటి చాలా మంది అడుగుతాయి ఏం చేయాలరా అంటే నువ్వు రోజు నీ ఫోటోలు పెట్టరా, నీ ముఖం ఫోటోలు పెట్టరా అంటారు. నాకు చాలా రిమెంబర్ ఇప్పుడు ఇంతకు ముందు క్యాసెట్ల మీద ఫోటోలు మ్యూజిక్ డైరెక్టర్ ఈవెన్ ఇప్పుడు నేను వైనల్ రికార్డ్స్ కలెక్ట్ చేస్తా కదా, దాని వెనకాల అయితే ఇట్లా ఇళయరాజా ఇట్లా ఉంటాడు. ఇట్లా డైరెక్టర్ ఇళయరాజా, మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ముగ్గురు గ్రూప్ ఫోటో ఉంటది. చూపిస్తా హైలైట్ ఏంటి అంటే ఇప్పుడు సింజిత్ వచ్చాడు, మా నాన్న ఇట్లా చూసాడు అనమాట. చూస్తే మ్యూజిక్ డైరెక్టర్ అతను అని చెప్పాను. నాన్న షాక్ అయ్యాడు, ఏంటి అబ్బాయి మ్యూజిక్ దేనికి అన్నాడు. దేనికి ఏంటి సినిమాలకు మ్యూజిక్ డైరెక్షన్ చేస్తారు అన్న. అంటే మా వాళ్ళకి కొంచెం షాక్ ఉంది. ఓకే మన ఇంటికి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చాయి. బట్ ఆల్సో యు ఆర్ వెరీ యంగ్. నో ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే we disassociate ourselves with what is on the screen. స్క్రీన్ లో జరిగే విషయాలన్నీ యాక్చువల్ మనుషులే చేస్తారు అనేది మనకు ఉండదు. అందుకే ఇట్లా మనిషే మొన్న మా డాడీ గ్రూప్ లో పెట్టిండు, మా అపార్ట్మెంట్ గ్రూప్ లో శివరపల్లి రిలీజ్ అయ్యాక. ఎందుకంటే పెట్టిండు మా డాడీ శివరపల్లి మా వాడు చేసిండు మ్యూజిక్ చేసిండు అంటే అందరు రిప్లై చేసారు ఆల్మోస్ట్ అంకుల్స్ అందరూ. మేము చూసేసినాం. తర్వాత లిఫ్ట్ లో ఒక అంకుల్, ఒక హిందీ అంకుల్ ఉంటాడు. ఆయన వచ్చి तू ही बनाया वो पंचायत करी में, तू ही करा म्यूजिक, तू क्या करा उसमें म्यूजिक बनाया. हमारा हिंदी ఏంటి मैं बनाया हो अंकल मैं ही बनाया मतलब नहीं तू क्या बनाया तू क्या करा बोलो అని. ఏం చెప్పాను నమ్మట్లేదు ఆయన. నేను మ్యూజిక్ డైరెక్టర్, నేనే రా మ్యూజిక్ డైరెక్టర్, నేనే मतलब तू प्ले करा कुछ इंस्ट्रूमेंट, वो गिटार प्ले करा पूरा मैं ही करा अंकल, नाम देखो म्यूजिक डायरेक्टर. अच्छा ठीक है సూపర్ నమ్మాడు ఫైనల్. అంటే అర్థం కాదు నువ్వు అరే నీకు అంత సీన్ ఉందారా నువ్వు చెప్పా వచ్చినప్పుడు. వాసు సినిమాలో వెంకటేష్ లాగా రోజు గిటార్ పట్టుకుని ఒకప్పుడైతే వెస్పాలలో వెళ్ళేవాడిని, ఇప్పుడు అప్పుడప్పుడు కార్లో వెళ్తున్నా రోజు చూస్తూ ఏం చేస్తాడు వీడు అనుకునేవాళ్ళు. అంటే ఇట్లా లోపల బానే ఓవర్ యాక్షన్ బానే అంటే అదే పీపుల్ అదే వాళ్ళు కూడా నార్మల్ పీపుల్. అంటే యాక్టర్ కానీ డైరెక్టర్ కానీ వీళ్ళు కానీ వాళ్ళు కూడా నార్మల్ పీపులే. బట్ రియల్ లైఫ్ లో సడన్ ఇంటరాక్ట్ అయ్యేసరికి అది నమ్మశక్యంగా అనిపించింది. యాక్టర్స్ కి యాక్టర్స్ డబల్ ఉంటుంది డెఫినెట్లీ. మొత్తం పోస్టర్ నుంచి ఎవ్రీథింగ్. అండ్ వాళ్ళకి కనపడకపోతే యాజ్ ఎన్ యాక్టర్ he has to be relevant or they have to be relevant. Female, male, anyone, they have to be relevant. కనపడుతూ ఉండాలి, నా ఇమేజ్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. అండ్ అగైన్ దిస్ ఇది ఉంటుంది కదా, ఫెమిలియారిటీ బ్రీడ్ కంటెంప్ట్. సో కెమెరా వెనక్కి ఇంకోటి కెమెరా అంటే అది మనకు కూడా జరుగుతుంది కదా. లైక్ వీ కాంట్ బి యువర్ ఆనెస్ట్ సెల్ఫ్. అంటే లైక్ ఇట్లా నోటికి ఏదో వస్తే మాట్లాడలేవు. చాలా బూతులు వస్తాయి నా వాళ్ళకి అయితే. ఫిల్టర్స్ ఉంటాయి, అది ఆబ్వియస్ గా వచ్చేస్తుంది. ఒక లెవెల్ ఉంటది. అంటే సివిల్ సొసైటీలో ఒక లెవెల్ ఉంటుంది, నీ ఇంట్లో ఒక. బట్ నాకు అదే అనిపిస్తుంది బ్రో, లైక్ బ్యూటీ ఆఫ్ యాక్టింగ్ ఆర్ ఫర్ ఎనీ ఆర్ట్ ఫామ్ రిలేటెడ్ టు మూవీ ఏంటి అంటే నీకు ఒక ఎస్కేప్ లా పనిచేస్తుంది అది. లైక్ నువ్వు ఆ మూవీ అనే స్టోరీలోకి దుంకి అక్కడ ఏదో ఒక స్పేస్ ఎత్తుక్కుని ఆ స్పేస్ లో నీ బ్రెయిన్ ని పెట్టి మేము యూ షుడ్ టెల్ బెటర్ అబౌట్ దిస్ బికాస్ యూ ఆల్సో రైట్ సమ్ టైమ్స్. ఒక ఎస్కేప్, ఒక డిఫరెంట్ రియాలిటీలో బతకడానికి స్కోప్ ఎక్కువ ఇస్తా ఉంటది సినిమా అనే ఒక మీడియం. సిమిలర్లీ ఫర్ అన్ యాక్టర్, నాకు ఇప్పుడు మనోజ్ బాజ్పేయి ఒక ఇంటర్వ్యూ ఉంటుంది సందీష్ తో.
అని చెప్తారు అనమాట. నేను పోయి దుంకుతా పోయా క్యారెక్టర్ లోపల, నేను అక్కడే ఉంటా. లైక్ ఎట్ సమ్ పాయింట్ ఏదో దెర్ ఇస్ ఏదో ఒక సినిమా వచ్చింది, సోనీ లివ్ లో ఉంటది, ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్. దాంట్లో ఆయన చాలా బక్క అయిపోతాడు అనమాట రోల్ కోసం. మనోజ్ వాజ్పేయి. ఇదే రీసెంట్ గా వచ్చిన సినిమా, రీసెంట్ గా వచ్చిన 1-2 years బ్యాక్. సో సమ్ బయోపిక్ కైండ్ ఆఫ్ థింగ్ అది. ఓకే, దాంట్లో చాలా బక్క అయిపోతాడు అండ్ అది కొంచెం సమ్ ఏదో కోర్ట్ డ్రామా పొలిటిక్ అలాంటిది ఏదో. సో దానికి ఆయన లైక్ చాలా ఇన్వాల్వ్ అయిపోయి కొంచెం పిచ్చి పిచ్చిగా అయిపోతాడంట. సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే యూ నీడ్ టు స్టాప్ షూటింగ్ ఫర్ దిస్ ఫిలిం ఇమీడియట్లీ, అదర్వైజ్ యూ విల్ గో క్రేజీ అన్నాడు. అంటే ఆయన అంటే హీ వేక్స్ అప్ యాజ్ ద క్యారెక్టర్. లాట్ ఆఫ్ పీపుల్ కదా, చాలా మంది. సో ఇంకో ఇప్పుడు జనాలు ఇండియాస్ గాట్ లేటెంట్ చూస్తుంటే ఒకడు వచ్చిండు నమ్మనరా అని, తెలుసా మీకు? ఎవరు? నమ్మనరా ఒకడు వచ్చాడు, లైక్ చాలా ఫేమస్ అయ్యాడు. వాడు ఒక క్యారెక్టర్ లానే వచ్చాడు అనమాట, స్టాండప్ కామెడీ చేసాడు బట్ ఒక క్యారెక్టర్ లానే వచ్చాడు. సో ఇన్ సమ్ పాడ్కాస్ట్ ఈ సేస్, నేను యాక్చువల్లీ స్టాండప్ చేద్దామని రాలేదు, నేను ఆ క్యారెక్టర్ లానే వచ్చా, వాస్ ప్లేయింగ్ దట్ క్యారెక్టర్. ఓకే ట్రై చేయన్నాడు వాడు. లైక్ ద పాడ్కాస్ట్ కెన్ యూ డూ ఇట్ నౌ అంటే, యాక్చువల్లీ ఇట్ టేక్స్ టైమ్ ఫర్ మీ టు గెట్ ఇన్ టు ద క్యారెక్టర్. నాకు 1 hour పడుతుంది, నేను మెల్లగా డ్రెస్ వేసుకుని మెల్లగా జోన్లోకి రావడానికి నాకు 1 hour పడుతుంది క్యారెక్టర్లో రావడానికి. అండ్ హీ ఫర్ ఎక్స్పెరిమెంట్, బట్ హీ వాంట్స్ టు యాక్ట్ యాజ్ ఎ లైక్ యాక్టింగ్ అతనికి ఇష్టం అంట. అతను ఏం చేసేవాడంట, ఆ క్యారెక్టర్లో దిగిపోయి రోడ్డు మీద వెళ్ళి మాట్లాడేవాడట జనాలతో. సో హీ న్యూ అ లాట్ ఆఫ్ పీపుల్, లైక్ రోడ్డు మీద వెళ్ళి ర్యాండమ్గా ఏదో పిచ్చి పిచ్చి చేస్తూ ఉండేవాడట. A lot of people know him as Naman, not his original self. Okay. So ఎవరైతే స్ట్రేంజర్స్ ని కొంతమందిని కలిసాడో ఆ క్యారెక్టర్ లానే తెలుసు. అండ్ అట్లా 2-3 క్యారెక్టర్లు ప్లే చేస్తాడట. ఎందుకు యాక్టింగ్ రియల్ లైఫ్ లో పండిస్తే నేను నీతో. డామ్ నైస్. ఓకే, సో నువ్వు యాక్టింగ్ అనేది ఏ లెవెల్ వరకు పోతుంది అగైన్. లైక్ నువ్వు చెప్పాలి, లైక్ మ్యూజిక్ అప్పుడు నీ బ్రెయిన్ ఎట్లా పనిచేస్తుంది. బ్రెయిన్ ఫ్రై అయిపోయి ఉంటుంది బ్రో మోస్ట్ ఆఫ్ ద టైమ్. లైక్ ఆస్క్ మై ఫ్లాట్ మేట్స్, వాళ్ళిద్దరు నార్మల్ గా ఉంటే నేను ఒక్కడిని అప్పుడప్పుడు పిచ్చి పిచ్చి చేస్తూ ఉంటా, వాళ్ళు ఇంకా తట్టుకుంటాను నన్ను. అంటే వన్ గుడ్ థింగ్ ఏంటంటే, మంచి సినిమా అయితే ఏం ఎఫెక్ట్ అవ్వవు. సపోజ్ ఇఫ్ దాట్స్ అ హారబుల్ ఫిలిం, నువ్వు ఎంత ఎఫెక్ట్ లక్కీగా అది చాలా తక్కువ చూసా, అంత బ్యాడ్ ఫిలిం ఏం వర్క్ చేయలేదు. వెరీ మేబీ 1% ఆర్ 0.98% నాకు అయి ఉంటుంది. లక్కీలీ ఐ బీన్ పార్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్లీ ఐ బీన్ పార్ట్ ఆఫ్ గుడ్ సినిమా కాబట్టి అట్లా. బట్ దేర్ చాలా థింకింగ్ ఉంటుంది, చాలా ఆలోచన. ఇప్పుడు నాకు డ్రైవింగ్ చేయాలని చాలా భయం వేస్తుంది. శాండీ పక్కన గల్లీలు తిరుగుతున్నాం, శాండీ పక్కన ఉన్నా కాబట్టి ఏదో ఆలోచిస్తున్నా, నీ ఒక్కడి ఉంటే గుద్దేసేటోడిని. ఓకే, నీ సబ్ కాన్షియస్ నడుస్తూ ఉంటుంది. లైక్ చాలా ఆఫ్ అంటే నీ బ్రెయిన్ స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ అలా ఉండదు, వర్క్ ఉండదు. లేదు అన్లెస్ అంటిల్ వర్క్. ఇట్స్ మ్యూజిక్ ఇస్ నాట్ వర్క్ టు యూ. నాట్ వర్క్, ఇట్స్ మోర్ దాన్ వర్క్. ఇట్స్ మోర్ దాన్ వర్క్, రెస్పాన్సిబిలిటీ. అంటే అదే ఉంటుంది మా కంప్లీట్లీ మైండ్ లో, అదే తిరుగుతూ ఉండడం. అది ఐ డోంట్ నో, అది ప్రాబ్లమా ఏందో నాకు అర్థమవుతుంది. మేబీ ఇప్పుడున్న అంటే ఫస్ట్ టైం ఇప్పుడు చాలా ప్రెషర్ ఉంది. గుడ్ నో, యా సమ్ టైమ్స్ గుడ్, యా గుడ్. బట్ సో ఇంత ప్రెషర్ మీద హ్యాండిల్ చేస్తున్నప్పుడు, అగైన్ వెరీ ఐడియలిస్టిక్ క్వశ్చన్ ఏమో కానీ, ఎట్ సమ్ పాయింట్ యూ గెట్ లాస్ట్ ఇన్ దట్. లాస్ట్ ఇన్ వాట్ వే? లైక్ ఎట్లా అంటే ఏదో చేయాలన్న దానికన్నా ఏదో చేస్తున్నా నేను మంచిగా వస్తుంది అన్న జోన్ లో. అంటే 50-50 డిపెండ్స్ కంప్లీట్లీ. లైక్ ఇప్పుడు చాలా ప్రెషర్ ఉంది, అంటే లైక్ 2 మంచి సినిమాలు చేస్తున్నా, సో ఎప్పుడు ఇంత బ్యాగేజ్ ఎప్పుడు లేకుండే. సో నిన్ననే డిస్కస్ చేస్తున్నా నా ఫ్రెండ్స్ తో, చాలా ప్రెషర్ ఉంది. అండ్ ఇది మీ ఫ్రెండ్స్ ఇంటున్నప్పుడు ఫ్రెండ్స్ నార్మల్ లైక్ నాన్ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్? నో ఇండస్ట్రీ. ఓకే, నా ఫ్లాట్మేట్స్ యా బట్ నాన్ వాళ్ళు కూడా కలుస్తుంటారు. సో అంటే ఎందుకంటే నాన్ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళతో నువ్వు విషయం షేర్ చేసినప్పటికి వాళ్ళకి అంత ఏం అర్థం కాదు, వాళ్ళకి కంప్లీట్ ఏం అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ వివేక్ సార్ టేక్, సో ఆయన కూడా హీ హాస్ బీన్ త్రూ లైక్ మేకింగ్ ఫిల్మ్స్ ఆర్ లైక్ తమన్ పెద్ద డైరెక్టర్ తీసుకున్నా వాళ్ళు కూడా ఇలాంటి ప్రెషర్ ని ఆల్రెడీ ముందు చూసుంటారు కదా, మేబీ ఇది ఎర్లీ స్టేజ్ ఆఫ్ దర్ కెరీర్. అలాంటి సిమిలర్ వాళ్ళతో నువ్వు షేర్ చేసుకుంటే మేబీ వాళ్ళకి ఇన్సైట్ ఇస్తారా? యా లాట్ ఆఫ్ టైమ్స్ ఐ షేర్డ్ ఎవ్రీథింగ్ విత్ వివేకన్నతో చాలాసార్లు చెప్పా. ఎప్పుడైనా పిచ్చిలేసిపోతే అడుగుతా, ఎట్లా చేయాలి చేసేపోయి అయిపోతుంది, చాలా సింపుల్ గా చెప్పేస్తాడు. బట్ దట్ ఈస్ నాకు చాలా. సో ఇన్ పర్సన్ ఐ థింక్ వివేక్ లైక్ ఫుల్ చిల్ ఉండేవా అనిపిస్తారు. అంటే మేము మాట్లాడినప్పుడు నార్మల్ గా కూడా నాకు థెరపీ వెరీ వార్మ్.
ఎప్పుడైనా బ్రెయిన్ ఇట్లా ఫ్రై అయిపోయినప్పుడు నైస్. అక్కడికి వెళ్తుంది. సో లైక్ ఇలా నీకు అలా ఉంటున్నప్పుడు నేను గిల్ట్ చేయాలని కాదు కానీ బట్ యూ డ్రైవింగ్ చేస్తున్నప్పుడే నీకు అలాంటి కష్టాలు ఉంటాయి. లైక్ వేర్ యు ఆర్ నాట్ లేదు ఎప్పుడైనా నేను లైక్ వెన్ యు ఆర్ విత్ యువర్ ఫ్యామిలీ ఆర్ సమ్మన్ హూ ఆబ్వియస్లీ ఇప్పుడు అలవాటు అయిపోయింది వాళ్ళకి. బేసిక్ అలవాటు అయిపోయింది. ఆన్సర్ అలవాటు అయిపోయింది వాళ్ళకి. ఎవరికైనా ఫ్యామిలీ నాకు ఫ్రెండ్స్ కైనా అలవాటు అయిపోయింది వాళ్ళకి. స్నాప్ అయితే ఉంటావా నువ్వు రియాలిటీ నుంచి, అంటే లైక్ ఉన్న కాన్వర్సేషన్ నుంచి అయిపోతుంటారు డెఫినెట్లీ, చాలాసార్లు అవుతుంటారు. పీపుల్ బ్రింగ్ బ్యాక్ టు Yeah, yeah. ఉన్నావా వాడి మీద ఒకటి వేస్తాడు. ఓకే ఓకే. సో నా బెస్ట్ ఫ్రెండ్స్ కూడా అలవాటు అయిపోయింది. 3 years అయిపోయింది. ఇప్పుడు నేను మ్యూజిక్ స్టార్ట్ చేసి 2 years అయింది. బట్ ఇప్పుడు కొంచెం అలవాటు అయింది వాళ్ళకి. ఒక్కొక్కడికి నా స్టూడియోలో చూపించి, స్టూడియోకి రప్పించి, ఇదిరా నేను చేసే పని, ఇదిరా అర్థం చేసుకురా, కష్టమే మామా విచ్ ఇస్ అంటే ఇప్పుడు అదే కదా బయట పర్సెప్షన్ అట్లీస్ట్ ఫర్ మీ ఎట్లుంటది అంటే చాలా ఐడియలిస్టిక్ ఉంటాం కదా bro. అవునవును. ఇప్పుడు నేను ఏదో నా సెల్ఫ్ ఎక్స్ప్లోర్ చేసేసుకుంటున్నా, నేను ఏదో మ్యూజిక్ చేసుకుంటూ ఐఎమ్, బట్ మోస్ట్ ఆర్టిస్ట్ ఆర్ యాక్చువల్లీ ఇన్సైడ్ ఇట్ ఫక్డ్ అప్ బికాస్ అది ప్రెషర్ అవ్వచ్చు ఆర్. అండ్ ఇంకొక చాలా పెద్ద గొప్ప ఆర్టిస్ట్ నాకు ఏం చెప్పాడంటే, నువ్వు చెప్పుకోకు నువ్వు చాలా ప్రెషర్ ఫీల్ అవుతున్నావు అని. చాలా నెగిటివ్ అది నాలో. నేను నీకు చెప్తున్నా చాలా స్ట్రెస్ ఉంది అసలు చెప్పుకోకూడదు అది ఎవరికి. అదే మర్చిపోతున్నా బట్ చెప్పేస్తున్నా. బట్ నాకు ఇదే ఒక డిఫరెన్స్ అనిపిస్తుంది. నేను ముందు కూడా మనం మాట్లాడుతుండే వేర్ నువ్వు క్లాసికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి, సో దెర్ ఇస్ దిస్ మూవీ కాల్ డిసైపుల్, నువ్వు చూసా? అసలు చైతన్య తమ్మానే అసలు మెంటల్ వేస్తుంది బ్రో ఆ సినిమా చూస్తే. అంటే చాలా లేయర్స్ ఎక్స్ప్లోర్ చేస్తాడు. బట్ ఎట్ ది ఎండ్ ఏం చెప్తాడంటే ఐదర్ నువ్వు మ్యూజిక్ మనీ పర్పస్ కోసం చేయాలి ఆర్ దాంట్లో ఏదో వెతుక్కోవాలి. యూ షుడ్ గో వెరీ స్పిరిచువల్, వెరీ మెటిక్యులస్, ఒక డిసిప్లిన్ పెట్టుకుని పొద్దున్న లేచి పాడాలి, సాయంత్రం పాడాలి. ఆవిడ వాయిస్ ఓవర్ ఉంటుంది మరాఠీలో. సో ఇట్ ఓన్లీ స్పీక్స్ అబౌట్ మ్యూజిక్. సో ఎప్పుడైతే నువ్వు ఫేమస్ కావాలి ఆర్ వేరే వాడి కోసం పనిచేయాలనగానే కరప్ట్ అయిపోతుంది మ్యూజిక్ అంటాడు అనమాట. సో ఇప్పుడు డిసైపుల్లో ఒకడు ఉంటాడు, అతను వాళ్ళ గురువు దగ్గర శిక్షణ తీసుకుంటూ ఉంటాడు అనమాట. ఆ గురువు ఈజ్ మోర్ లైక్ ఇన్వర్డ్, డబ్బులు వద్దు ఏమొద్దు, ఒక చెత్త అపార్ట్మెంట్ బతుకుతూ ఉంటాడు. వీళ్ళ వైఫ్ కూడా చచ్చిపోతుంది. వీళ్ళ 2-3 శిష్యులు ఉంటారు, వాళ్ళే దిల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్. మానిటరీ కూడా ఏమి రావు, బట్ ఈజ్ వెరీ హ్యాపీ లైక్ దాట్. బట్ ఈ డిసైపుల్కి అర్థం కాదనమాట. బట్ ఆయన పట్టుకుని కూర్చుంటూ ఉంటాడు. సో ఈ కెన్ యు షుడ్ వాచ్ దట్ ఫిల్మ్, అమేజింగ్. మన ఫస్ట్ ఫిల్మ్ చూసావా? కోట్ చూడాలి. క్రేజీ. ఇంకోటి ఏదో మరాఠీ ఇంకో ఫిల్మ్ చాలా ఫేమస్ అయింది. ఐ థింక్ 23 అనుకుంటా, 23లో సమ్ సింగర్ గురించి పేరు గుర్తాడు. అది నేను వేసుకొని పెట్టుకున్నా. బట్ దాంట్లో క్లియర్ గా ఆ డిసేబుల్ గురువు వాళ్ళ గురువు ఒక ఆవిడ వాయిస్ ఓవర్ వస్తుంది అనమాట లాస్ట్ కి. మెంటల్ లేసి తెలుసా వాయిస్ ఓవర్ వినగానే. వాడు బైక్ మీద నడుస్తూ ఉంటే అలా వస్తుంటుంది ఆవిడ వాయిస్. అంటే ఓ మై గాడ్, బ్రిలియంట్. జస్ట్ ఇమాజిన్ ఒక ఆర్టిస్ట్ ఎట్లుంటది. యా. సో ఇండియన్ అరిజిత్ సింగ్ అన్నాడు అనమాట ఒక ఇంటర్వ్యూలో, ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ ఫార్మ్ ఈజ్ నెవర్ మెంట్ టు బి పాపులర్. ఎందుకంటే అది ఒక స్పిరిచువల్ ఎక్సర్సైజ్. నువ్వు రోజులు వేస్తావు, పాడుకుంటావు అంతే. దాంట్లో యూఆర్ లుకింగ్ ఇన్వర్డ్, నాట్ అవుట్వర్డ్. అవతల వాడు ఎంజాయ్ చేస్తున్నాడు నీకు సంబంధం లేదు. నువ్వు మ్యూజిక్ ప్లే చేస్తుంది నీ కోసం, నీ దేవుడి కోసం. బికాస్ మోస్ట్ అంటే మన సెట్టింగే అది కదా, దేవుడు చుట్టూ ఉంటది హిందుస్థానీ. సో అది నువ్వు అవతల వాడు రిలేటే కాలేడు, నువ్వేదో ప్లే చేస్తూ నువ్వేదో ట్రాన్స్లేట్ వెళ్ళిపోతావు. బట్ ఇది మానిటరీ ఆస్పెక్ట్ ఎప్పుడైతే వస్తుందో సొసైటీలో, మానిటరీ ఆస్పెక్ట్ కమ్స్ ఇన్, బికాజ్ నువ్వు బతకాలి. సో అదే దట్ ఈస్ ద వెస్టర్న్ సార్ట్ ఆఫ్. ఇప్పుడు లింకిన్ పార్క్ ఎవరైతే లీడ్ సింగర్ ఉన్నాడో వాడు సూసైడ్ చేసుకున్నట్టే నేను షాక్ అయ్యా. నేను నమ్ము పాట విని వీడేంది నా లోపల ఉన్న రియాలిటీ మొత్తం బయట పెట్టి. చాలా మంది అవిచి హార్ట్ బ్రోకెన్. అవిచి క్రేజీ బ్రో అసలు. బట్ అంటే ఇట్ డజంట్ మేక్ సెన్స్ బికాస్ అంత ప్రెషర్. ఐ నీడ్ టు డెలివర్. ఐ డోంట్ నో అది హెల్తీయా ఇది హెల్తీయా అంటే మన ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, నాకు అర్థం కావట్లేదు వెదర్ ఇఫ్ దిస్ ఇస్ నార్మల్ ఆర్ నాట్. నాకు ఇంకా తెలియట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం శివరపల్లి చేసా, అది చాలా తక్కువ టైంలో చేసా. సమ్ వెరీ లైక్ ఫ్యూ వీక్స్. ఐ జస్ట్ హ్యాడ్ లైక్ ఫర్ 8 episodes I had like 20 days or something to finish that. And each episode is almost 20-30 minutes. 35 yeah, 38. రెండు సినిమాలు 4.5 hours. నువ్వు 20 days లో 22 days లో ఫినిష్ చేసిన. కానీ అది గొప్పగా చెప్పుకోకూడదు డెఫినెట్లీ, బికాజ్ ఇప్పుడు చెప్తారు కదా చాలా మంది, తమన్ గారు డిఎస్పీగా
అన్ఫేర్ అట్లా ఏం లేదు పృథ్వీ. అంటే నో బట్ ఐ థింక్ ఇనఫ్ టైం. కొంతమంది ఇప్పుడు ప్రెజర్ లో క్రియేటివ్ అవుట్పుట్ కూడా చాలా మంది బెటర్ వస్తుంది బ్రో. యా ఇప్పుడు నేను ఇప్పుడు నమ్ముతా లేదు, నేను 22 days పిచ్చిగా ఎంజాయ్ చేశా. మేబీ బికాస్ ఆఫ్ ద టీమ్ Or escape. కాంటెంట్. ఆర్ ఎస్కేప్. ఎస్కేప్ అదే బేసిక్ గా టీమ్ చాలా మంచిగా ఉండే. కాంటెంట్ ఐ వాజ్ ఎంజాయింగ్ బికాస్ పంచాయత్ ఇస్ మై ఫేవరెట్ సిరీస్. ఐ లవ్ పంచాయత్ బిగ్గెస్ట్. సో కొంచెం లాస్ట్ మినిట్ లో వచ్చింది నాకు ఆపర్చునిటీ అండ్ ఐ హ్యాడ్ టు టేక్ 1 week. అది వచ్చినప్పుడు 1 week నేను ఐ వాజ్ నాట్ అవైలబుల్. సో 1 week తర్వాత స్టార్ట్ చేసా అయిపోయింది. పక్కా పిచ్చోండి అయిపోతా అనుకున్నా, కొంచెం పిచ్చోండే, అంత ఎక్కువ పిచ్చోండే అవ్వలేదు. బట్ చాలా ఎంజాయ్ చేసా. ఆల్మోస్ట్ 18 hours 19 hours పని చేస్తుండేదాన్ని రోజుకి. బట్ వెన్ ఐ లుక్ బ్యాక్ ఐ ఎంజాయ్. డైరెక్టర్ అదే అంటాడు. ఇప్పుడు నిఖిల్ అనే టీవీఎఫ్ అతను బాంబే నుంచి వచ్చాడు మ్యూజిక్ కూర్చుందామని. సో వెన్ వి లుక్ బ్యాక్ వి ఎంజాయ్డ్ అ లాట్. ద బ్యూటిఫుల్ టైమ్. ఇప్పుడు నేను చెప్తే పిచ్చో ఇట్లీ చాలా పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్ అది, ఫిజికల్లీ అండ్ మెంటల్లీ. బికాస్ నిద్ర లేకడము, ఓన్లీ కాఫీలు తాగి సర్వైవ్ అవ్వడము, ఇట్స్ వెరీ డేంజరస్. బట్ ఐ ఎంజాయ్డ్ అ లాట్. అప్పుడు అర్థమైంది లైక్ దిస్ ద పర్పస్ ఏంటో అర్థమైంది నాకు. ఐ డోంట్ థింక్ మేకింగ్ మ్యూజిక్ అంటే ఇట్స్ ఈస్ పెయిన్ఫుల్ బట్ అవే గుర్తుంటాయేమో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు సరే అంటే ఐఎమ్ సేయింగ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇస్ ఓవర్ రేటెడ్ ఎట్ సమ్. అంటే నువ్వు అట్లా డిపెండ్స్ ఆన్ వాట్ వర్క్. అది వేరు. అంటే ఇప్పుడు కార్పొరేట్ డజంట్ మేక్ సెన్స్ బికాస్ నువ్వు అంత ఇన్వాల్వ్ నీకు రిపర్కషన్స్ కనపడవు నీ చేతిలో. రిపర్కషన్స్ లేకుండా నీకు నువ్వు చేసుకుంటున్నావు అన్న జోన్ లో ఉండదు కదా. ఇట్ ది ఎండ్ ఇప్పుడు నేను ఏదో చేస్తున్నా చేసుకున్నట్టు ఉండదు. ఇట్స్ టెక్నికల్ థింగ్. కానీ అలా కూడా ఇప్పుడు కార్పొరేట్ లో కూడా నాకు తెలిసిన వాళ్ళు ఉంటారు, వాడికి నచ్చుతుంది అంతే. వాడు ఎవరి కోసమో చేయడు, వాడు చేస్తా పోతాడు. మా టీమ్ లోనే ఉంటారు అనమాట, చేస్తా వెళ్తాడు వాడు అంతే. స్మాల్ వీల్ ఇన్ బిగ్ మెషిన్ కదా. ఇక్కడ ఇట్స్ లైక్ వాళ్ళు లిటరల్లీ మోస్తున్నారు సినిమాని ఆర్ టీవీ షోని. ఇప్పుడు తమన్ గారు చెప్తారు కదా చాలా, నేను 1 week లో అయిపోయింది రాధేశ్యామ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, 1 week లో మజిలీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ 5 days. ఆయన కూడా ఇప్పుడు 20 hours పని చేస్తుంటాడేమో మరి. డిఎస్పీ పడుకోడంట బ్రో, అసలు ఆయన పడుకోడంట, ఈవెన్ రెహమాన్. సో ఇట్స్ వెరీ నార్మల్. నేను కొంచెం మా ఇంట్లో ఫ్రెండ్స్కి అని చెప్పుకోవాలి అట్లా చెప్పుకునేటువంటి. బట్ నౌ ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఇప్పుడు ఈ రోజుల్లో కొట్టామని ఇంపార్టెంట్ కాదు. నౌ ఐ ఎంజాయింగ్ ద ఫ్రూట్స్ of that. maybe కొన్నేళ్ళ తర్వాత if we have the same conversation maybe there వేరే ఆన్సర్ ఉంటుంది. రిసోర్సెస్ ఎక్కువైపోతాయి అప్పుడు. ఐ హ్యావ్ మేబీ కొంచెం ప్రోగ్రామర్స్ ఉంటారు, ఐ హ్యావ్ పీపుల్ హూ కెన్ హెల్ప్ మీ. నేను ఒక్కడిని కాకుండా టీమ్ వర్క్ ఉంటుంది మేబీ. బట్ ఈ అసలు విల్ హెల్ప్ యూ. యా బ్రో, అబ్సల్యూట్లీ. పెద్ద లెసన్ నాకు ఇది, మాస్టర్ క్లాస్ నాకు. ఈ అంతా నువ్వు చేసుకోవడం obviously lot of learning curve. అంటే లాట్ ఆఫ్ లెర్నింగ్. ఐ హ్యాడ్ నో ఆప్షన్ కదా. ఇప్పుడు వేరే వాడిని తీసుకుని ఐ హ్యాడ్ వన్ ఫ్రెండ్, ఒక్కడ భరత్ అని ఒకడు కొంచెం హెల్ప్ చేస్తుండే అంతే. అంటే మాకు ఇప్పుడు ఇదంతా నాకు బొంగుడు తెలియదు బ్రో. అసలు నాకు టెక్నికలీ ఐఎమ్ డెడ్. లైక్ నేను పేరుకి కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ కానీ అసలు నాకు అటు సైడ్ ఇంట్రెస్టే ఉండదు అనమాట. ఐ లైక్ కోడింగ్ వాట్ ఎవర్ ఐ డూ. బట్ ఈ కెమెరాలు లైట్లు నేను నా ఫోన్లో నేను కొత్త ఫోన్ కొన్నా. ఆ ఫోన్ ఫస్ట్ ఓపెన్ చేసింది మా ఫ్రెండ్ కెమెరా. బ్రో సేమ్, ఐఎమ్ టెక్నికల్లీ వెరీ బ్యాడ్. సో ఇప్పుడు ఇదంతా సెటప్ చేస్తున్నప్పుడు నేను మెల్లమెల్ల నేర్చుకుంటాను అనమాట. పృథ్వీ చేస్తుంటాడు ఏదో, తర్వాత లేదా ఆన్లైన్ లో చూస్తుంటే ఓకే ఇది ఇట్లా చేయాలి. బట్ బికాస్ ఐ నీడ్ టు లెర్న్ ఇట్. అబ్సల్యూట్లీ గెట్ ఇట్. సో ఇప్పుడు నాకు మ్యూజికల్లీ మేబీ ఐ మైట్ బి కొంచెం స్ట్రాంగ్, బట్ టెక్నికలీ వర్స్ట్ పురా. నేను ఇప్పుడు మన కొత్త ఇంటర్ఫేస్ కొన్నా ఒకటి. సో నేను ఒక 5 ఫ్రెండ్స్ ని పిలిచా, అరే దాన్ని ఇట్లా సెటప్ చేయాలి. పానిక్ అయిపోయా నేను, నాకు వస్తలే ఆ వైరింగ్. ఏమో చాట్ జీపీటీలో చూడన్నారు. ఏం చాట్ జీపీటీ అప్పుడు డౌన్లోడ్ చేసుకున్నా, బిలీవ్ ఇట్ ఆర్ నాట్, మొన్న డౌన్లోడ్ చేసుకున్నా చాట్ జీపీటీ. బట్ అలా ఇప్పుడు ఏఐ ఉందనుకో, నేను దాన్ని వాడతా. మోస్ట్ పీపుల్ కన్నా బెటర్ వాడగలుగుతాను నేను. కానీ ఎందుకు, అది నా లైఫ్ ఈజీ చేస్తుంది కాబట్టి. బట్ ఇది టెక్నికల్ నాకు అసలు అవసరమే లేదు. పాడ్కాస్ట్ ఉండే వరకు నాకు అసలు అవసరమే లేదు. సో ఇప్పుడు నాకు అవసరం వస్తే కూర్చోవాలి, ఇక ఎవడో ఒకరిని పట్టుకొని వాడిని గోక్తా. అరే అంటే వాడిని ఏమన్నా వాడు చూస్తే వాడు చూస్తా, మెల్లగా నేర్చుకుంటా. కానీ కొన్ని విషయాలు ఉంటాయి బ్రో అసలు. అంటే నాకు క్రియేటివ్ అయ్యి ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు విజువల్స్ ఎంత డెడ్ అంటే, పృథ్వీ ఫ్రేమ్ పెడతాడు, ఓకే నేను పెట్టడానికి ట్రై చేస్తా. నాకు ఇట్లా వాడు 2 minutes లో మార్చేస్తాడు ఫ్రేమ్. సిగ్నిఫికెంట్లీ 100 times బెటర్ ఉంటుంది వాడిది. లైక్ నేను ఇంకా తర్వాత ఓకే నాకు ఇది లేదు, ఇది లేదు, వదిలేద్దాం అది. బట్ యా అది ఇంట్రెస్ట్ కూడా లేదు.
మ్యూజిక్ లో ఆబ్వియస్లీ యూ బెటర్ ఇట్ విత్ అగైన్ నువ్వు పాట వింటున్నప్పుడు వీళ్ళు ఓకే ఇది ఇలా ప్రోగ్రామ్ చేసారేమో కొత్త పాట ఫర్ ఏదో మ్యూజిక్ డైరెక్టర్ ఇంగ్లీష్ పాటని తీసుకో అది వింటున్నప్పుడు నీకు అర్థమవుతుంది కదా ఓకే లిస్నింగ్ టు ఇట్ ఈ వెనక బ్యాక్గ్రౌండ్ లో ఈ బాగుంది ఈ రిథమ్ బాగుంది ఆ ట్రైన్ ఇయర్ నీకు ఉంది బికాస్ యూర్ బీన్ ఇన్ దిస్ ఫర్ బట్ ఐ థింక్ దట్ ఈస్ అ బ్లెస్సింగ్ అట్లీస్ట్ మీ నేను అంటే సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడమే కానీ ఐ థింక్ ఐ కెన్ ఐడెంటిఫై గుడ్ మ్యూజిక్. అదొక టాలెంట్ అది. నైస్. యూ షుడ్ బి ఇన్ ద ఇండస్ట్రీ. మ్యూజిక్ లేబుల్స్ లో పని చేయాలి. లేబుల్స్ లో పని చేయాలి. ఇవాళ నేను టీవీ సిరీస్ చూడలే పంచాయతీ రీమేక్, బట్ ఓఎస్టీ వింటుండే. ఐ థింక్ మీరు చెప్పింది అని ఒక బిట్ ఉందా, బేస్ చూసారా? మీరు చూసారా? బేస్ గిటార్ తో స్టార్ట్ అవుతుంది. అవునవును బ్రో నేను సింజిత్ వాటర్ డూయింగ్ మ్యాన్ అనుకున్నా తెలుసా, లిటరలీ లోపల బేస్ గిటార్ తో స్టార్ట్ అవుతుంది, తబ్లా వస్తుంది, అంటే బేస్ గిటార్ ఒక హిందుస్థానీ స్టైల్లో పోతుంది. ఏం చేసావు సింధి నువ్వు, లైక్ చాలా మ్యాజికల్ ఉండేది. లైక్ కొంచెం అదే ఇంకోటి ఇప్పుడు ఇంత టైంలో ఇంకొంచెం టైం ఉంటే ఇంకా బ్యూటిఫుల్ అయ్యేది అనిపిస్తుంది. ఎందుకంటే నా ఫేవరెట్ స్కోర్ అది, కానీ ఇప్పుడు వింటే కొంచెం మెచ్యూరిటీ అనిపిస్తుంది నాకు. నీకా అంటే అది ఇంకా అదే ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే టైం లేనప్పుడు అందరికి అంతే కదా, ఈ టైం ఉంటే ఇంకా బాగుంటది. ఇప్పుడు మనం చిన్నప్పుడు గేమ్స్ ఆడేవాళ్ళం 50 seconds లో, అబ్బా టైం ఉంటే ఇంకా మంచిగా గీసేటోడిని కదా అనుకునేటోళ్ళం. ఇప్పుడు టైం ఉంటే ఎక్కువ అది ఇంకా మంచిగా డెవలప్ చేసే ఛాన్స్ ఉంటే ఇంకా బాగుంటది అనిపించింది. బట్ థ్యాంక్ యూ. బట్ నాకైతే మిగతా అన్నీ ఒక ఎత్తు, కానీ నేను ఏదో పని చేస్తూ వింటుండే కానీ ఇట్లా ఆగిన, నేను ఏదో చేస్తుండే భయ్యా రివైండ్ చేసిన. ఆ తబలా వచ్చినప్పుడు కొడుతుంది బ్రో కరెక్ట్ ఇట్లా ఫ్లేవర్, ప్రాపర్ హిందుస్థానీ పాట వచ్చినట్టు. బట్ ఇట్ ఆల్సో సమ్ వాట్ ఫ్యూజన్ అని వచ్చేది. అది నేను ట్రాక్ పేరు చూడలే కానీ ఇంకోటి ఏదో ఉంటుంది, లైక్ వాళ్ళు గొడవకి వెళ్తున్నప్పుడు సంథింగ్ సమ్ గిటార్స్ వస్తూ ఎలక్ట్రిక్ గిటార్ అంటారు, ఒక గ్రూప్ వచ్చి గ్యాంగ్ ఫార్మ్ అయ్యి దే గోయింగ్ ఫర్ వార్. సో ఐ థింక్ దిస్ ఈస్ అ స్కిల్. అంటే ఇది ఏమంటారు, నేను స్కోర్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తక్కువ చాలా, నేను పాటలే వింటా. బట్ ఇప్పుడు పాటలు విని ఇప్పుడు మనం ఆరంభం ఫస్ట్ పార్టీకి ఎట్లయితే బ్రేక్ డౌన్ చేసామో, ప్రాబ్లీ అట్లా స్కోర్ కూడా బ్రేక్ డౌన్ చేసాము. దెన్ వీ ప్రాబ్లీ కెన్ అండర్స్టాండ్ ఇట్స్ ద గుడ్ స్కోరర్ బ్యాక్ స్కోర్. అంటే హౌ డిడ్ దట్ హ్యాపెన్ అనేది మాకు కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా వినడానికి. లైక్ అవునవునవునవును స్కోర్ తీసుకొని ఆర్ లైక్ అది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీన్నే ప్రశ్న తీసుకో, నీకు చాలా తక్కువ టైం ఉంది, తక్కువ టైం డెలివర్ చేయాలి, సార్ అవన్నీ కన్స్ట్రెంట్ పెట్టేసిన విత్ ఆల్ దోస్ కన్స్ట్రెంట్స్ నువ్వు 18 hours 20 hours పని చేస్తావు. బట్ సో యూ సీ ద విజువల్ అండ్ థింక్ ఆఫ్ ఇట్ లైక్ ఓకే దీనికి ఇలా చేయాలి అని నువ్వే స్వతహాగా ఆలోచిస్తుందా, ఆర్ somewhere director or it's a collaborative process, definitely collaborative process. వాళ్ళు ఇన్పుట్ తీసుకొని దెన్ ఓకే వాళ్ళు అది బేస్ లేదా ఫార్మ్ చేసుకొని దానిపైన యూ స్టార్ట్ కన్స్ట్రక్టింగ్ వైస్ వర్సా. సో ఎయిదర్ మొత్తం నా ఇన్పుట్ ఉంటుంది, లేకపోతే డైరెక్టర్ ఇన్పుట్ నాకు నచ్చితే డెఫినెట్లీ కిక్కాస్ ఉంటే పక్కా తీసుకుంటా. సో ఇప్పుడు మాకు టైం లేదు కాబట్టి డైరెక్టర్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ నాతోనే కూర్చుండే, యువర్ జామింగ్ జస్ట్ లైక్ అ బ్యాండ్. వాళ్ళ డిఫరెన్సెస్ దే ఆర్ నాట్ ప్లేయింగ్ ఇన్ ఇన్స్ట్రుమెంట్స్, వాళ్ళు చెప్తుండే అంతే. సో అందుకే ఫాస్ట్ గా అయిపోయింది. ఇప్పుడు నేను కొట్టేసి ఓకేనా, యా ఓకే డన్, ఫ్యాక్టరీలోనే ఇంకా ఓకే ఇది ఓకేనా సెట్టా, ఓకే డన్ డన్. సో వాళ్ళు వెనకాలే ఉండే, ఇప్పుడు నేను పంపించక్కర్లే, ట్రాన్స్ఫర్ కొట్టి పంపించి వాళ్ళ ఇన్పుట్ కోసం నేను వెయిట్ చేసి అట్లా లేదు. వాళ్ళిద్దరు ఇక్కడే నా స్టూడియోలోనే ఉంటారు, చూస్తారు ఇక్కడ ఇది ఏమైనా చెయ్యొచ్చా ఇట్లా అంటారు. ఓ లవ్లీ, ఎస్ డెఫినెట్లీ. సో ఇది నా ఫేవరెట్ వే ఆఫ్ వర్కింగ్. ఇప్పుడు డైరెక్టర్ ఎక్కడ ఉండి డైరెక్టర్ నా స్టూడియోకి రాకూడదు, నాకు ప్రైవసీ కావాలి, అది బుల్షిట్ నాకు పర్సనలీ. ఐమ్ సారీ అయితే, బట్ నాకు ఇది చాలా ఇష్టం. ఒకప్పుడు ఇంటర్వ్యూస్ అక్కడ అంటుండే కదా, ఈ డైరెక్టర్ వీళ్ళందరూ వెళ్ళి మ్యూజిక్ సిటీస్ కోసం వెళ్ళారండి అని అంటుండే. ఐ డోంట్ థింక్ నౌ వేరే సినిమాలో, బట్ ఇప్పుడు కూడా సుకుమార్, డిఎస్పీ, చంద్రబోస్ ముగ్గురు కలిసి వెళ్తారు కదా. లైక్ లాస్ట్ డూయింగ్ సాహిత్య విశ్లేషణ చేస్తున్నప్పుడు బోస్ గారు లేదు యూఎస్ఏ వెళ్ళారని, పుష్ప 2 ఆయన వెళ్ళారని అన్నారు. దే వెంట్ ఫర్ యూఎస్ఏ, దే వెంట్ టు యూఎస్ఏ ఆర్ ఫర్ సుకుమార్ ఫర్ ఉప్పెనా వెన్ దే వెంట్ అండ్ వాట్ ఎవర్ దే డు. సో ఆర్ మనం వెయిటర్ గారిని ఎగ్జాంపుల్ తీసుకుంటూ ఉంటాం కదా. సో ఆయన గోదావరి దగ్గరికి వెళ్ళి ఆయన కూర్చొని రాజా సార్ ఆయన.
సో డ్యామ్స్ దగ్గరికి వెళ్ళి మైసూర్ డ్యామ్ దగ్గర కూర్చుని హార్మోనియం పట్టుకుని అండ్ నౌ చేసేవాడు. ట్రైన్ లో ట్రావెల్ చేసేవాడు ఆయన. యా అండ్ నౌ పెద్ద వంశీ గారు అండ్ రాజా సింగర్ ఇక్కడ ఉంటాడు, ఆయన స్టూడియో నుంచి పర్సనల్ ఇంట్లో ఉన్న స్టూడియో నుంచి రికార్డ్ చేసి పంపిస్తాడు. ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్ దాన్ని చేసి ఇంకెక్కడ ఉన్న సినిమా డైరెక్టర్ కదా పంపించి అప్రూవల్ ఆ ఫిజికల్ వాట్ ఎవర్ రీజన్ ఫిజికల్ కొలాబరేట్ అవ్వట్లేదు. అదే కొన్ని పాయింట్ అయితే లాజిస్టిక్స్ అయిపోతుంది. అమ్మా ఇప్పుడు ఇంతమంది యా ఫస్ట్ ఈవెన్ లిరిక్స్ సారీ ఈవెన్ లిరిసిస్ట్ తో కూడా నేను ఒక ఇద్దరు పెద్ద లిరిసిస్ట్ తో పనిచేశా. పేర్లు అస్సలు ప్లీజ్. నేను అడిగాను, సార్ కలుద్దాం సార్ ఒక్కసారి కలుద్దాం, నేనే వస్తా సార్ అంటే, లేదమ్మా నాకు అవ్వట్లే, ఎందుకంటే ఐఎమ్ యూస్ టు లైక్ కిట్టు ఎంత ఐర్లాండ్ లో ఉన్నా వస్తూ ఉంటాడు ఇక్కడికి, వచ్చేస్తాడు ఫ్లాట్ కి, వచ్చేసి అబ్బాయి చెప్పు కూర్చుని నేను హార్మోనియం పెట్టబట్టుకుని అంటే ఇట్స్ బ్యూటిఫుల్. స్వరూప్ గోలి వాడు కొండాపూర్ నుంచి బండి వేసుకుని వచ్చేసాడు. మేబీ నాకు అట్లా అలవాటు అయిపోయింది, నాకు లాంగ్ డిస్టెన్స్ అవ్వట్లేదు అసలు. దట్స్ వాట్ ఎవ్రీవన్ సెడ్, బట్ ఓకే. బట్ ఐ థింక్ అది ఇప్పుడు అదే అంటారు ఇప్పుడు ఏదో మళ్ళీ మరి రణ్వీర్ అలీహాబాద్ గోను ఎనర్జీస్ అనుకుంటా, బట్ ఇట్ ఇస్ లైక్ ఆ కొలాబరేషన్ ఎనర్జీసే. ఐ బిలీవ్ ఇన్ ఎనర్జీస్. కూర్చొని మాట్లాడినప్పుడు ఇక్కడనే తీసుకో, ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ తీసుకో, మనం డిజిటల్లీ కొలాబరేట్ ఫస్ట్ టైం అక్కడ ఆబ్వియస్లీ వైబ్ డిఫరెంట్ ఉండే, కొంచెం ఆక్వర్డ్ ఉంటుంది. బట్ నువ్వు కూర్చొని ఈ సెటప్ చేస్తానంతసేపు యూ ప్రిపేర్ ఇట్ ఫర్ ఇట్, నువ్వు ఆల్రెడీ సైలెంట్ కూర్చో కదా, మాట్లాడుతూ ఉంటావు ఆ విషయం మాట్లాడుతూ. బట్ ఐ అగ్రీ, అంటే అక్కడి నుంచి ఆ మంత్ నువ్వు బౌన్స్ చేస్తుంటావు కదా ఐడియాస్, అక్కడి నుంచే మజా వస్తుందేమో. సో ఇప్పుడు ఈవెన్ డైరెక్టర్ కూడా ఎక్కడో ఉండి ఇప్పుడు సపోజ్ కొన్ని యూఎస్ ప్రాజెక్ట్స్ వస్తూ ఉంటాయి, అసలు ఇంపాసిబుల్ చేయలేను. ఇప్పుడు నువ్వు చెప్తుంటే నాకు అనిపించి ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ కూడా లిటరలీ మ్యూజిక్ డైరెక్టర్ తో కూర్చుని ఆ విజిల్ వేస్తూ ఆయనే. అండ్ ఎట్ సమ్ పాయింట్ ఇప్పుడు నేను మొత్తం ఇప్పుడు ఓఎస్టీ విన్నా, ఇదైనా ఆరంభమైనా అంటే నువ్వు అది ముందే ఫిక్స్ చేసుకోవడం నాకు తెలియదు, కానీ లైక్ యూ ఓన్లీ ఒక సెట్ ఆఫ్ సౌండ్ స్కేప్ ఉంటది, కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ లో తెస్తావు, అది నా దగ్గర అన్నీ ఉన్నాయి నా దగ్గర. ఓకే, నాట్ ది ఆన్సర్ బట్ ఓకే ఫేర్. అంటే విఎస్టీస్ అంటారు, సో కాంటాక్ట్, సో విఎస్టీస్ మీ కాంటాక్ట్ అని మీ ఒక విఎస్టీ, అది దాంట్లో రకరకాల లైబ్రరీస్ ఉంటాయి. సో నేను కొన్ని వాటికి కన్సెంట్ అయిపోయా, నౌ ఐఎమ్ జస్ట్ స్టార్టింగ్ టు ఎక్స్ప్లోర్. రైట్, ఇప్పుడు కొన్ని కొత్తవి కొనడం కానీ లైబ్రరీస్ తీసుకోవడము, ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తున్నా కొన్ని వేరే ఇన్స్ట్రుమెంట్స్. ఐ థింక్ మనం ఎప్పుడప్పుడు మాట్లాడినప్పుడు కూడా సారంగి ఉంటే క్రేజీ ఉంటది, నాకు అసలు రిసోర్సెస్ బేసికలీ చెప్పా, టెక్నికలీ వెరీ వర్స్ట్. సో ఇప్పుడు కొంచెం ఆ ఫ్రెండ్ ఈ ఫ్రెండ్ హెల్ప్ తీసుకుని ఐఎమ్ బిల్డింగ్ మై లైబ్రరీస్. అండ్ రిసోర్సెస్ కి ఏ మ్యూజిక్ డైరెక్టర్ ఆ మ్యూజిక్ డైరెక్టర్ తన సొంతంగా ఫస్ట్ ఇన్వెస్ట్ చేసుకున్న తర్వాతే ఈ సినిమాకి కొట్టడానికి ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు అక్షర్ నుంచి ఏముంటుంది, ఇన్సెంటివ్ ఏముంటుంది ప్రొడ్యూసర్స్ సైడ్. నో మ్యాన్, నో 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 ఓన్లీ నీ వర్క్ అగైన్. సో ఆర్ దే అవేర్ దట్ నీకు ఇంత సౌండ్స్కేప్ ఉంది ఆర్ ఇన్నే ఉన్నాయి విఎస్టీ యాక్సెస్, ఆబ్వియస్లీ అవేం తెలియదు, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేదంత రాదు. డైరెక్టర్ తెలిసిన, బట్ ప్రొడ్యూసర్ ఇప్పుడు నేను డైరెక్టర్ చెప్పిన ఇప్పుడు నాకు ఆరంభం అప్పుడు ఐ వాంటెడ్ ఈస్ట్ వెస్ట్ సౌండ్స్ అని ఆర్కెస్ట్రల్ సౌండ్స్ ఉన్నాయి, చెప్పిన మనం ఇది తీసుకుంటే బాగుంటది, అది సబ్స్క్రిప్షన్ మంత్లీ ఇట్స్ $20 అనుకుంటా, ఇది తీసుకుందామని చెప్పిన, బట్ నేనే తీసుకున్నాను తర్వాత, బికాస్ అవసరం లేదు వాళ్ళకి, ఎందుకు ఆ హెడ్ఏక్. సో సరే ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు నీకు ఒక పాట కావాలి, దాంట్లో ఒక గిటార్ ప్లేయర్ ప్లే చేస్తే, ఒక వయలినిస్ట్ ప్లే చేస్తే, ఒక ఫ్లూట్ ఆర్టిస్ట్ ప్లే చేస్తేనే బాగుంటది అని తెలుసు. బట్ ఇప్పుడు సింగర్ కి ఎలా అయితే డబ్బులు ఇస్తామో అలా ఆర్టిస్ట్ కూడా డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు డబ్బులు ఇవ్వాలంటే నువ్వు అది ప్రొడ్యూసర్ తోనే మాట్లాడాలి. కాదు ఓకే, సో ఓన్లీ సింగర్ కి ప్రొడ్యూసర్ విల్ పే. ఓకే, మెయిన్ సింగర్ కి. ఓకే, ట్రాక్ సింగర్ కి నేను పే చేయాలి, ఫ్లూట్ ప్లేయర్ నేను ప్లే చేయాలి, వైరన్ ప్లేయర్ నేను ప్లే చేయాలి, డ్రమ్స్ ప్లేయర్స్ నేనే పే చేయాలి. సో హౌ డస్ ఇట్ మేక్ ఎ డిఫరెన్స్ ఇఫ్ యూ అది కీబోర్డ్ లో చేస్తే ఏంటి, అదే ఒక స్కిల్. ఇప్పుడు చాలా పెద్ద చాలా లెజెండరీ ప్రోగ్రామర్స్ ఉన్నారు, వాళ్ళు ప్లే చేస్తే అది తెలీదు, అది లైవ్ ఏంటో కూడా అర్థం కాదు. నాకు ఆ స్కిల్ లేదు, నేను ప్లే చేస్తే దొరికిపోతా. ఓకే, సో అది స్కిల్ బట్టి, బట్ ఐ ప్రిఫర్ లైవ్ ఎనీ డే.
రైట్ మేక్ సెన్స్. యా మేబీ ఐ గెట్ దర్ సమ్ డే, ఐ డోంట్ నో. ఆ ప్యాచెస్ కూడా ఉంటాయి చెప్పే లైబ్రరీస్, ఆ లైబ్రరీస్ మేబీ నా దగ్గర లేదు. ఆ కావాల్సిన ఫ్లూట్ లైబ్రరీ ఇప్పుడు నేను యూట్యూబ్ లో కొంతమంది ప్రోగ్రామాలు పెడుతుంటారు వీడియోలో, ఓకే. వాళ్ళు ఫ్లూట్ మీద ఆన్ చేస్తుంటారు. ఓడి అమ్మ లైవ్ లోనే ఉంది అంటారు. మహేష్ రాగన్ తెలుసా నీకు? మహేష్ రాగన్ తెలుసు, అది జియో స్టెడ్ అది. యా నేను కూడా కొన్నా జియో స్టెడ్, బొంగు నాకు అది రావట్లేదు. ఎప్పుడో మా నాన్న నేను ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు వచ్చిందనమాట జియో స్టెడ్. అది తీసుకో అని తీసుకున్నా. ఇంకా కట్టి ఒక్కసారి వాడలేదు, ఒక్క పాటలో ఒక్కసారి స్కోర్ లో వాడా. అది అన్ని కొనేసా దాంట్లో, వైలెన్ అన్ని ఉన్నాయి, బట్ ఆ సౌండ్ రావట్లేదు. మహేష్ రాఘవన్ లిటరలీ దాంట్లో అంటే బ్రాండ్ అంబాసిడర్ ఆబ్వియస్లీ మనోడుగా తెచ్చింది దాన్ని. మహేష్ రాఘవన్ అది ఎలక్ట్రానిక్ సౌండ్ కానీ క్లాస్ ఇండియన్ కర్ణాటక చాలా ఫేమస్. హ్యారీ పాటర్ తెలుసా? నువ్వు చూసి ఒక మిక్స్ ఉంటుంది చూడు, ఎడ్ షెరీన్ కర్ణాటిక్ మిక్సర్. రాగా ల్యాబ్, ఇండియన్ రాగా ల్యాబ్ యూఎస్ కాదు, ఇక్కడే ఉంటాడు, బట్ వాళ్ళు యూఎస్ కూడా వెళ్ళారు. అంటే అదే నాకు నువ్వు చెప్పిన విషయంలో ఇక్కడ అనిపిస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సినిమాటోగ్రాఫర్ ఉన్నాడు ఆర్ ఎడిటర్ ఉన్నారు. ఎడిటర్ ఈ పర్టికులర్ అవుట్పుట్ ఇవ్వాలి అంటే అతను వాడుతున్న సాఫ్ట్వేర్ సూట్ లో ఓ ప్లగిన్ లేదనుకో, ఆ ప్లగిన్ ప్రొడ్యూసర్ ఇస్తేనే ఆ పర్టికులర్ ఎడిటర్ వస్తుంది. ఆ ప్లగిన్ మల్టిపుల్ ప్లగిన్స్ ఉంటాయి, సాఫ్ట్వేర్ ఎక్వివలెంట్ ఫర్ అన్ ఎడిటింగ్ సూట్. మల్టిపుల్ ప్లగిన్స్ కి ప్లగిన్ కి ఇంత పైసలు అవుతాయి, ప్లగిన్స్ ఉంటేనే సర్టన్ టైప్ వీడ్స్ వస్తాయి. ఆర్ ఇంకా రావా చెప్పాలంటే కెమెరా ఉంటుంది, కెమెరాకి మల్టిపుల్ లెన్సెస్ ఉంటాయి. ఓ పర్టికులర్ షాట్ పెట్టాలి అని డైరెక్టర్ డిమాండ్ చేస్తున్నాడు, ఆ షాట్ పెట్టడానికి ఓ పర్టికులర్ లెన్స్ కావాలి. కానీ లెన్స్ కొనట్లే కదా వాళ్ళు, రెంట్ కి తీసుకొస్తారు కదా. ఓకే, ఇక్కడ టెక్నికల్ బై అండ్ దే హావ్ టు రెంట్, సో అక్కడ ఫీజిబిలిటీ ఉంటుంది ఇప్పుడు. అదేలే, బట్ ఐ థింక్ ఇట్ ఈక్వలెంట్. నో ఇట్స్ నాట్. ఇప్పుడు ఎడిటర్ నువ్వు ఏం చెప్పావు, ఎడిటర్ కి ఒక సాఫ్ట్వేర్ ఉంటది, అది ఎక్కడ రిజిస్టర్ అవుతుంది? ప్రొడక్షన్ కంపెనీకి రిజిస్టర్ అవుతుంది, ఎడిటర్ కి ఇవ్వరు. ప్రొడక్షన్ కంపెనీ పేరు కాఫీ పిక్చర్స్ ఏదో ఉందనుకో, వాళ్ళు దేల్ రిజిస్టర్. ఇప్పుడు ఎఫ్సిపి వాళ్ళు కొంటారు, ప్రీమియర్ ప్రో వాళ్ళు కొంటారు. ఎడిటర్ పేరు, ఇప్పుడు ఆ ఎడిటర్ పేరు రాఘవేంద్ర ఎడిటర్, వాడికి ఇవ్వరు అది. ఇప్పుడు మ్యూజిక్ వాళ్ళకి ఏమొస్తుంది మ్యూజిక్? సో బేసిక్ గా మ్యూజిక్ డైరెక్టర్ ఒక ప్యాకేజ్ అన్నమాట, అంతే నువ్వే చూసుకో. సో వీళ్ళు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నాకు అడ్వాన్స్ వచ్చింది అనుకో, దాంతో మెల్లిగా కొంటున్నా గేర్. అంటే లైక్ లాస్ట్ 2 years లైక్ దట్. నువ్వు అన్నట్టు కేటరింగ్, ఇప్పుడు కేటరింగ్ ఇస్ గుడ్ ఎగ్జాంపుల్. ఎందుకు అంటే నీకు ప్రాజెక్ట్ వస్తా ఉంటది, అప్పుడు నువ్వు వెళ్ళి కూరగాయలు బియ్యము ఎనీ బిజినెస్, ఇప్పుడు వెహికల్స్ బిజినెస్ కూడా ఏమంటారు, మోటార్స్ ఏం బిజినెస్ అది, ట్రావెల్స్. ఫస్ట్ ఇండికాతో స్టార్ట్ చేస్తావు, మెల్లిగా ఇన్నోవా కొంటావు, మెల్లిగా ఇంకో బస్సు కొంటావు, అంతే. సో మ్యూజిక్ డైరెక్టర్ విల్ నాట్ బి స్మార్ట్ ఇనిషియలీ బికాస్ ఎంత కోడ్ చేయాలో తెలీదు, బట్ ఎవెన్చువల్లీ దే విల్ నో. బ్రో నా ఫస్ట్ ఒక సినిమా వచ్చింది అవకాశం, నేను తనవంతా రిలీజ్ చేశాక ఒక డైరెక్టర్ ఒక సినిమా మొన్న రిలీజ్ అయిన సినిమా అడిగాడు, నువ్వు బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఎంత తీసుకుంటావు? నేను ఎంత పిచ్చోడిని అంటే వర్స్ట్ ఫెలో, ఎంత చెప్పాను తెలుసా నా రెమ్యునరేషన్ మొత్తం సినిమాకి? గెస్ట్ చేయండి ఎంత చెప్పుంటాను? మరి 70,000 అని చెప్పా. ఎందుకు? ఒక షార్ట్ ఫిల్మ్ కి నేను 40,000 30,000 ఎంత తీసుకున్నా, 20,000. ఏముంది షార్ట్ ఫిల్మే హాఫ్ అన్ అవర్ 20,000, ఇది ఇంకో హాఫ్ అన్ అవర్ 2-3 హాఫ్ అన్ అవర్ 2 hours కదా సినిమా, 70,000. డైరెక్టర్ అర్థం, ప్రొడ్యూసర్కి అర్థం, 70,000 ఓకే దొరికాడు. అదేదో సినిమాలో ధర్మ సుబ్రహ్మణ్యం కోట్ అయిపోతారు కదా, అలా చూసి 70,000 రూపీస్ చెప్పాను, బట్ చేయలేదు ఏంది అని. బట్ అదే అంటే ఇట్ ఇస్ లైక్ ఫస్ట్ తప్పులు చేసిన తర్వాత ఓకే ఇంత కోట్ చేయాలి, ఎందుకంటే ఇన్ని ఖర్చులు ఉంటాయి నాకు. ఎగ్జాక్ట్లీ. కేటరింగ్ లో నేను బియ్యం తెచ్చుకోవాలి, గిన్నెలు తెచ్చుకోవాలి, గరిటెలు తెచ్చుకోవాలి, ఇప్పుడు అట్లనే వంటోడేటువంటి కూడా తెచ్చుకోవాలి, సర్వ్ చేసేటువంటి తెచ్చుకోవాలి, ఇవన్నీ తర్వాత తెలుస్తాయి. ట్రావెల్స్ బిజినెస్. బట్ యా అంటే ఇది గేర్ ఎక్స్పాండ్ చేయడం ఇట్స్ నేను ఈ మధ్యనే 1 year నుంచి స్టార్ట్ చేస్తున్నా. మెల్లి చిన్న సింత్ కొనుక్కున్నా, కొత్త ఇంటర్ఫేస్ కొనుక్కున్నా, ఇన్స్ట్రుమెంట్స్ మెల్లిగా బిల్డ్ చేస్తున్నా. అంటే ఇప్పుడు ఇన్స్ట్రుమెంటలిస్ట్ వచ్చినప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ నువ్వు ఇయ్యాలా? ఫ్లూట్ వైరన్ వాళ్ళే తెచ్చుకుంటారు. గిటార్స్ నావే. బట్ ఇప్పుడు అంటే లైక్ అరేంజ్మెంట్ సెషన్స్ వరకు వెళ్ళలే అంటే రాజా మొన్ననే అడిగా ప్రొడ్యూసర్ని, ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి మీరు ఏమైనా పెట్టగలుగుతారా అంటే అవసరం లేదు, కొట్టే కీబోర్డ్ లో కొట్టారు.
No, but బట్ ఐ వాంట్ టు యూజ్ దట్. అంటే ఇట్లా ఒక ఆర్కెస్ట్రా 10 మంది వయలినిస్ట్. 10 మంది లేవు, 10 మంది చాలా ఎక్కువలే, 6 members బట్ ఇప్పుడు అవుతున్నాయి అవి ఇంకా. అవుతున్నాయి. ఓ నైస్. ఇప్పుడు చెన్నై కొచ్చిన్లో అవుతున్నాయి. చెన్నై. నీకు మరీ ఎక్కువ బడ్జెట్ ఉంటే బుడాపెస్ట్ ఆర్కెస్ట్రా. బట్ చెన్నైలో చాలా అవుతాయి కదా, లైక్ చెన్నైలో చెన్నై హైదరాబాద్ లో ఏం లేదు. చెన్నై కొచ్చి తక్కువ, చీపర్. ఓకే ఓకే 6 piece, ఓకే 2 violins, 2 violas, ఒక చెల్లో, ఒక డబల్ బేస్ సంథింగ్. ఓకే. ఐ థింక్ నువ్వు చూసావు వర్షాంగులకు శేషమన్న సినిమా ఉంటుంది. అమృత్ రామ్నాథ్ బ్రో అసలు ఏముంటది తెలుసా మ్యూజిక్. బ్యూటిఫుల్, నా ఫేవరెట్. జ్ఞాపకం. అసలు నేను ఆ సినిమా నచ్చింది నాకు అంటే మ్యూజిక్ వల్లనే. అసలు అమృత్ రామ్నాథ్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆర్టిస్ట్. లైక్ అతను ఇండి నుంచి ఫాలో అవుతున్నా. వాళ్ళ మదర్ చాలా లెజెండరీ సింగర్, బాంబే జయశ్రీ. ఓకే 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 ఓకే. అగైన్ బాంబే జయశ్రీ ఇంటర్వ్యూ వింటే ఆవిడ అంటారు చాలా సింపుల్ గా అనేస్తారు ఆవిడ. ఏముంది, లేస్తాను పాడతాను పడుకుంటాను, లేస్తాను పాడతాను పడుకుంటాను, అంతే నా లైఫ్, అంతే, ఇంకేం ఉండదు బ్రో. ఆవిడ ఎన్ని పాడినా ఎన్ని చేసినా ఎట్ ది ఎండ్ లేవాలి, పాడాలి, పడుకోవాలి అన్న జోన్లో ఉంటారు ఆవిడ. ఆ ఆర్టిస్ట్ ఆవిడ ఎంత సినిమాల్లో వాడు ఎంత ఫేమస్ అయినా అది లేస్తా పాడతా పడుకుంటా అన్న జోన్లోనే ఉంటారు ఆవిడ. అంటే అది అంత హ్యూమిలిటీ ఎక్కడి నుంచి వస్తుంది ఏమో మరి. అంటే వాళ్ళ టాలెంట్ పని నేను ప్రైస్ ట్యాగ్ పెట్టట్లేదు కానీ, బట్ వాళ్ళ సోర్స్ ఆఫ్ అలాంటి వాళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏమై ఉండొచ్చు. లేదు పృథ్వీ, చాలా బాంబే చేసి కర్ణాటిక్ కాన్సర్ట్, ఐ మీన్ కర్ణాటక కచేరీలు చేస్తారు బ్రో ఆవిడ. బాంబే చేసి యాజ్ ఎ పర్సన్ అవుట్ ఆఫ్ దిస్ క్వశ్చన్, నువ్వు ఏదైతే అంటున్నావు లేస్తాను సాధన చేస్తాను పడుకుంటాను, కచేరీలు ఉంటాయి కదా, షోస్ చేస్తారు కదా చాలా మంది మ్యూజిషియన్స్. అంటే అదే అది ఇప్పుడు మిక్స్ ఆఫ్ బోట్ వర్డ్స్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు నుస్రత్ లెజెండరీ, లైక్ ప్రాబ్లీ కన్సిడర్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ వోకలిస్ట్, హిందుస్థానీ వోకలిస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. నువ్వు అతని కవాలి చూస్తుంటే డబ్బులు ఎగరేస్తుంటారు జనాలు. ఇప్పుడు అది రెస్పెక్ట్ ఇచ్చినట్టు కాదా? ఇప్పుడు దానికి ఏం చెప్తాను? బట్ మేజర్ అది కాదులే కానీ, బట్ కాన్సర్ట్స్ లో చాలా మంది మ్యూజిషియన్స్ అందరూ ఇప్పుడు చాలా మంది షోస్ చేస్తున్నారు. వాళ్ళు మ్యూజిక్ డైరెక్షన్ కంటే ఎందుకు షోస్ ఎక్కువ లైవ్ పర్ఫార్మ్ చేస్తున్నారు? బ్యాండ్స్ కానీ వీళ్ళు దేర్ ఎర్నింగ్ లైక్ క్రేజీ. బట్ బ్యాండ్ కల్చర్ ఇప్పుడు మన సిటీలో యాక్చువల్లీ ప్రాఫిటబుల్. అందుకే చేస్తారు చాలా మంది. అందుకే వాళ్ళు వెళ్ళట్లే కదా. కాదు కవర్స్. అదే కదా మనం లాస్ట్ టైం వై ఇస్ నో వన్ మేకింగ్ ఒరిజినల్ మ్యూజిక్? ఎందుకు ఇంకా ఇన్సెంటివ్ లేదు. ఎందుకు సినిమా పాటలే పాడుతున్నారంటే జనాలు వింటున్నారు సినిమా పాటలు. మార్కెట్ డిమాండ్ సప్లై కదా, ఎకనామిక్స్. వాడు తాగాక వాడికి ప్రియతమా నివసన కూర్చోమో వినాలంటది. సో ఇప్పుడు చౌరస్తా అట్ సమ్ పాయింట్ మేడ్, ఇప్పుడు చేయట్లేదు కదా, చేస్తున్నారు చాలా చాలా. చౌరస్తా ఇస్ చాలా రెస్పెక్ట్ నాకు వాళ్ళు, బికాస్ అట్లీస్ట్ దే ట్రైడ్ మేకింగ్ ఒరిజినల్స్ బ్రో. అండ్ చాలా మంచి పాటలు చేశారు వాళ్ళు. అబ్సల్యూట్లీ బ్యాంగ్ ఆన్. అప్పుడు రామ్ అని ఉన్నప్పుడు కూడా క్రేజీ ఉండే అసలు చాలా. అంటే వాళ్ళకి ఒక బట్ దే ఆల్వేస్ హ్యాడ్ దట్. ఇప్పుడు ఉన్న బ్యాండ్స్ కూడా చేశారు కానీ వాళ్ళు పర్ఫార్మ్ చేయట్లేదు మేబీ, ఐ డోంట్ నో. ఇప్పుడు రామ్ ఆయన సొంతంగా పెట్టుకున్నప్పుడు చేస్తున్నాడు. అండ్ మోస్ట్లీ మనోడు ప్లే బ్యాక్ ఎన్ని పాటలు పాడాడు, క్రేజీ. బట్ కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, లైవ్ లైక్ యు గెట్ పెయిడ్ అ లాట్. బట్ అదే డిమాండ్ సప్లై. అంటే మనం ఆడియన్స్ మనం ట్రైన్ సినిమా మ్యూజిక్ చేస్తావా, లైవ్ ప్లే చేస్తాను, లైవ్ ప్లే చేస్తాను ఉంటారు చాలా మంది. బట్ ఇప్పుడు ఆల్సో నువ్వు చూస్తే ఇప్పుడు 2025 2024 హ్యాండ్ఫుల్ ఆఫ్ ఆల్బమ్స్ మంచిగా ఉన్నాయి. సినిమా పాట, తెలుగు సినిమా పాట మంచిగా ఉన్నాయి. చాలా తక్కువ, అంటే ప్రాబ్లీ 35 స్టాండ్స్ అవుట్, ఆరంభం స్టాండ్స్ అవుట్. అదే ఏదైతే మనం హిప్హాప్ గురించి మాట్లాడుతున్నాయి కదా, అంతకుముందు మనం మాట్లాడినప్పుడు కానీ ఆఫ్లైన్ కూడా ఆల్ ఆఫ్ దిస్ ఇస్ ఆడియన్స్ షిఫ్టింగ్ అవే ఫ్రమ్ ద ట్రెడిషనల్ బాలీవుడ్, హిందీ, తెలుగు మ్యూజిక్, వాట్ ఎవర్. అది ఆల్రెడీ అయిపోయింది తెలుసా. లైక్ హిందీలో ఎస్పెషల్లీ అమ్మాయిలు అంత వినరు హిప్హాప్. ఎందుకంటే హిప్హాప్, ఇండియన్ హిప్హాప్ ఇస్ మోర్ లైక్ మాచో కల్చర్ కదా, అమ్మాయిలు అంత రిలేటెడ్ విని తక్కువ. బట్ ఎస్పెషల్లీ మేల్స్, టీనేజర్స్, ఎర్లీ 20s ఉన్న వాళ్ళు చాలా మంది బాలీవుడ్ మ్యూజిక్ విన్నారు. ఇప్పుడు హిప్హాప్ వింటారు, ఇండియన్ హిప్హాప్, దేశీ హిప్హాప్ వింటారు. ఎందుకు వాళ్ళకి ఎంతో కొంత ప్రాబ్లమ్స్ రిలేటబుల్ అనిపిస్తాయి, డైరెక్ట్ మాతో మాట్లాడుతున్నారు ఉంటుంది, అండ్ వాళ్ళకి అది కాన్ఫిడెన్స్ ఇస్తుంది. చాలా మంది విన్నారు. లైక్ ఇప్పుడు
ఇప్పుడు నువ్వు చూస్తే ఢిల్లీ సర్క్యూట్, బాంబే సర్క్యూట్ అవునవునవును పెద్దది. ఇప్పుడు బాంబే నుంచి గుజరాత్ లో హిప్ హాప్ నడుస్తుంది, నార్త్ ఈస్ట్ లో హిప్ హాప్ చాలా ఎక్కువ నడుస్తుంది, తమిళనాడు నడుస్తుంది, కేరళ, కర్ణాటక నడుస్తుంది. ఎక్కడైనా అది ఇంకా పిక్ అవ్వలేదంటే సో మనది ఐ థింక్ మీ లాంగ్వేజ్ ఎట్లుందో నాకు అర్థం కావట్లేదు. బ్రో మన లాంగ్వేజ్ తిరగదు అనిపిస్తుంది. నేను చాలా గొడవలేదు చాలా మందితో. నాకేమనిపిస్తుంది మలయాళం తమిళ్లో అది తిరుగుతుంది నోరు కాదు, మన దగ్గర తిరగట్లేదు. ఆర్టిస్టులు ఉన్నారు బ్రో. ఇప్పుడు ప్రణవ్ ఉన్నాడు అనుకో బ్రో, ప్రణవ్ ర్యాప్ పాడితే ర్యాప్ లానే ఉంటది, కొన్ని ప్రాపర్ ర్యాప్, కానీ ఇన్సెంటివ్ లేదు ఎవరికి ర్యాప్ చేయడం, ఎందుకంటే వినట్లేదు జనాలు. మేబీ ఇప్పుడు నన్ను అడిగితే తెలుగు బెస్ట్ సూటెడ్ లాంగ్వేజ్ అంటారు, ఎందుకంటే ఇప్పుడు తెలుగు పద్యాలు ఉన్నాయి, పద్యాలు ర్యాపే కదా. ఇప్పుడు డిఫరెన్స్ ఏముంటది? అదే సేమ్ చాలా మంది అదే నాకు డౌట్ ఉండే చాలా రోజులు, మన లాంగ్వేజ్ లో తిరగదా నోరు, ర్యాప్ లాగా అవ్వదు, ఎందుకంటే మలయాళం తమిళ్ పర్ఫెక్ట్ ఉంటది. మరి ఆర్టిస్ట్ లో ప్రాబ్లమా? నేను ఆర్టిస్ట్ కాదు, డిమాండే లేదు బ్రో మార్కెట్ లో, ఆటోమేటిక్ వచ్చేస్తారు. అంటే ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఫ్రీ మార్కెట్. ఇప్పుడు నాకు అర్థమైంది రీసెంట్ గా, ఇప్పుడు దెర్ ఇస్ ఏ ఫ్లష్ ఆఫ్ న్యూ ఆర్టిస్ట్ అనమాట ఇప్పుడు దేశీ హిప్ హాప్ లో. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు ఆర్టిస్టులు, చిన్న చిన్న టౌన్స్ నుంచి. అప్పుడు ఎందుకు ఓకే నడుస్తుందని తెలుసు, వాడు అట్రాక్ట్ అయ్యాడు, ఆబ్వియస్లీ వాడు అది వింటూ పెరిగాడు, అట్రాక్ట్ అయ్యాడు. ఓకే నేను కూడా రాస్తా, ఇప్పుడు వాడు రాస్తాడు, ఎవెన్చువల్లీ వాడు ఎక్స్ప్లోర్ చేస్తాడు, అక్కడ బయటికి వస్తుంది మార్కెట్లోకి. వాడి కష్టపడే యాటిట్యూడ్ ఉంటుంది, నేను కూడా ఏదో చేయాలి ఈ ఫీల్డ్ లో అని. బట్ ఇక్కడ నీకు ఇన్సెంటివ్. ఇప్పుడు ప్రణవ్ లాంటి ఆయన 7-8 years నుంచి ర్యాప్ రాస్తున్నాడు, యుద్ధం శరణంలో రాశాడు బ్రో 2016-17 లో. ఇంకా ఆయన ఒరిజినల్ మ్యూజిక్ ఇవ్వాలి అంటే ఇస్తున్నాడు, బట్ ఇంకా మార్కెట్ యాక్సెప్ట్ చేయట్లేదు ఆయన్ని. నాకేమంటుంది అంటే నువ్వు మార్కెట్ ఉండాలి, డిమాండ్ ఉండాలి అంటున్నావు. బట్ హిందీ ఆర్ మలయాళం ఆర్ తమిళ ఏదైతే షిఫ్ట్ అయిపోయిందో ట్రెడిషనల్ మ్యూజిక్ నుంచి హిప్ హాప్ కి, ఆ మార్కెట్ ఎలా క్రియేట్ అయ్యింది? సో ఇదే ఆర్గ్యుమెంట్ నేనేమంటా అంటే, తమిళ్, మలయాళం ఆర్ హిందీ ఆల్టర్నేట్ మ్యూజిక్ ఎప్పుడు ఉండే. ఇప్పుడు గోవింద్ వసంత్ అది తైకుడం బ్రిడ్జ్ ఒక బ్రాండ్ ఉంటుంది, అట్లా చాలా బ్యాండ్స్ ఉన్నాయి ఆల్రెడీ ఎప్పుడు మలయాళంలో. సిమిలర్లీ విత్ తమిళ్, సిమిలర్లీ విత్ తమిళ్ ఆల్టర్నేట్ మ్యూజిక్ ఎప్పుడు నడిచింది మ్యూజిక్ పరంగా. కానీ తెలుగులో అసలు ఆల్టర్నేట్ మ్యూజిక్ అనేది చాలా తక్కువ, చాలా కొన్ని పేర్లు వినబడుతూ ఉంటాయి నీకు. అలానే ఎర్లీ 2000s పాప్ మ్యూజిక్, ఇప్పుడు షాన్ గానీ ఆర్ లక్కీ అలీ గానీ పెద్ద ఆర్టిస్ట్, మోహిత్ పెద్ద ఆర్టిస్టులు వీళ్ళు పేరున్నాయి. ఇండియన్ ఓషన్ ఇప్పుడు కూడా పర్ఫార్మ్ చేసే జనాలు వెళ్తారు బ్రో. విశాల్ దత్లాని వాళ్ళ చాలా పెద్ద బ్యాండ్ ఉండే పెంటాగ్రామ్. కానీ తెలుగులో అది ఎప్పుడు లేదు. తెలుగు సినిమా మ్యూజిక్ ని ఓన్ చేసుకుంది, ఎందుకంటే మనం వచ్చిందే అక్కడి నుంచి కదా, డ్రామాలు, నాటకాలు, మ్యూజికల్స్ నుంచే వచ్చాము. సో చాలా కథలు అక్కడి నుంచి వచ్చేసరికి, కానీ ఎట్ సమ్ పాయింట్ అది కప్పేసింది కూడా, బయటది ఇంకేది బయటికి రా. మ్యూజిక్ ఇంట్రెన్సిక్ అయిపోయింది, బట్ ఈ మ్యూజిక్ ని ఓవర్ షాడో చేసింది. ఎందుకంటే ఎర్లియర్ మ్యూజిక్ అండ్ సినిమా కథ ప్యారల్లీ ఒకటే స్థాయిలో ఉంటుంది, రెండు చాలా మంచి స్థాయిలో ఉంటుంది, సినిమా బాగా నడిచేది 50s, 60s, 70s, 80s. బట్ తర్వాత ఓవర్ టైమ్ స్టోరీ కథ, ఎలివేషన్లు, క్యారెక్టర్స్, హీరోస్ పైకి వెళ్ళిపోయి మ్యూజిక్ కి అంత ఇంపార్టెంట్ అవసరం లేదేమో లేదు. సినిమా ఎలా నడుస్తుంది, 5 పాటలు ఏదో నామకాల్సి పాట పెట్టేసి నడుస్తుంది. బట్ అదే బ్రో, అంటే ఇప్పుడు నేను రీసెంట్ గా మళ్ళీ మణి శర్మ ఏదో వింటుండే, అసలు ఏంటి బ్రో అది. నేను నిన్న అర్జున్ సినిమా చూస్తుండే, బ్యాక్గ్రౌండ్స్ కూడా వాడు కాపీ కొట్టేటప్పుడు ఒక ర్యాప్ వస్తుంది, కాపీ మీ కాపీ అంటే ఏంది 2005 అర్జున్ 5 or 6 సింత్ వెనకాల ఎలక్ట్రానిక్ మ్యూజిక్ నడుస్తూ ఉంటుంది, క్రేజీ. మరి అప్పుడు కూడా ప్రొడ్యూసర్ డబ్బులు పెడితే కదా వీళ్ళు చేసింది. మరి అప్పుడు వచ్చేది అవుట్పుట్ ఫ్రమ్ ఓవర్ లిజెండ్ హీ మే బి, ఎవరైనా ఉంటుంది. ఇప్పుడు మరి మ్యూజిక్ డోంట్ నో బ్రో అసలు అది సోషల్ మీడియా చేయడం వల్ల ఆర్ పిఆర్ ఏజెంట్స్ గివింగ్ లాట్ ఆఫ్ ఇన్సైట్స్ ఆర్ ఇన్సెంటివ్స్ టు ది ప్రొడ్యూసర్స్ టు సే ఇంత ఇయ్యండి పైసలు వీళ్ళకి, ఎందుకంటే ఇన్ని వ్యూస్ రావు, సో ఇలా పైసలు ఇవ్వకండి. అండ్ మొన్న ఎవరో చెప్పారు బ్రో, మనం విశ్వదేవతో మాట్లాడుతున్నప్పుడు విశ్వదేవతో మాట్లాడుతున్నప్పుడు అదే అంటాడు. ఏంటి అంటే, ఇప్పుడు మేము యాక్చువల్లీ నీలిమేఘంలో పాట రిలీజ్ చేసినప్పుడు అది పెద్ద వెళ్తుంది అనుకోలేదు, కానీ ఆ పాట నిజంగా మార్కెట్లోకి వెళ్ళుంటే మాకు సినిమాకి ఇంకొన్ని ఎక్కువ డబ్బులు వచ్చేవి, జనాలు అట్రాక్ట్ అయ్యేటోళ్ళు. కానీ సినిమా రిలీజ్ అయిన మేము జనవరిలో మాట్లాడాము, ఓటీటీ తర్వాత ఇప్పుడు రీల్స్ లో ట్రెండ్ అవుతుంది. అది ముందు ట్రెండ్ అయి ఉంటే నాకు బెనిఫిట్ అయ్యేది యాక్చువల్లీ, బట్
ముందు ట్రెండ్ అవ్వలేదు ఇన్స్టాగ్రామ్ లో కానీ. ఐఎమ్ సో గ్లాడ్ బ్రో, జనాలు వింటున్నారు ఆ పాట. అసలు బ్యూటిఫుల్ అసలు జనాలు వినడం ఆ పాట. వెరీ అసలు వివేక్ చాలా మాట్లాడే ఏదో చెప్తుండే కదా, నేను మర్చిపోయినా. పిఆర్ గురించి మొన్న ఒక పార్టీలో ఒక ఆయన రాయడం వచ్చి, బ్రో నువ్వు సినిమాకి కొట్టకు మీ పాటలు, నువ్వు రీల్స్కి కొట్టు, రీల్స్కి కొట్టు పాట, ఒక 30 seconds పెట్టుకుని రీల్స్కి కొట్టు. ఓకే అండి, నేను ఎప్పుడు కొట్టలేదు రీల్స్కి, నేర్చుకుంటా ఎట్లా కొట్టారు. నాకు అర్థం కాలే, రీల్స్కి పాట కొట్టడం ఏంది నాకు అర్థమవుతలే. సో సినిమా స్టోరీ పక్కన పెట్టాయి, ఈ ఒక 30 seconds నువ్వు రీల్స్ కి అది ఎలా ఫ్యూచర్ ఆలోచించి దానికి రీల్స్ కి పాట కొట్టు. ఓకే, మొన్న ఇంకో పాట ఎవరికో వినిపిస్తుండే, నెక్స్ట్ చేసే సినిమా పాట వినిపిస్తుంటే ప్రొడక్షన్ సైడ్ వాళ్ళు పర్ఫెక్ట్ బ్రో, రీల్ కి దొరికేసింది మనకి మెటీరియల్ ఉందా అంటే, ఇప్పుడు నేను హ్యాపీ అవ్వాలా, పాట బాగుందని హ్యాపీ అవ్వాలా, లేక రీల్స్ కి పాట దొరికేసిందని సాడ్ ఫీల్ అవ్వాలా, నాకు అర్థం కాలేదు. పోన్లే హ్యాపీ అయిపోదాం. అదే అంటే అది మరి తెలుగు సినిమా తొక్కి పెడుతుందా బయట పాడిన అంటే అట్లీస్ట్ హిప్ హాప్ వరకు అంటున్నా. ఆర్టిస్ట్ వచ్చేస్తారు భయ్య, వదిలే బ్రో హిప్ హాప్ అయిపోయింది. ఇప్పుడు చూస్తున్నాం కదా గ్యాంగ్ దగ్గరని గ్యాంగ్ వాడు వచ్చాడు కదా, మా అదే ఫుల్ ఫ్లెడ్జ్ పాటలు వినట్లేదు, రీల్స్ చూస్తున్నారు జనాలు హిప్ హాప్ కూడా. అది మొన్న వాడు ఫేమస్ అయింది చూసావు, అది మా కొట్టారు మా చూసావా, చూడలే, అది ట్రోల్ అయిపోయింది బేసిక్ గా. బట్ అదే బ్రో అంటే ఇంకోడు చెయ్యేస్తే అదే దాన్ని ప్యారడీ చేసి నేను అదే అంటే, కానీ వెన్ యూ స్టార్ట్ యాక్చువల్లీ దేర్ ఆర్ ఫ్యూ ఆర్టిస్ట్ లైక్ ఎంసీ హరి అని ఉన్నాడు, ఖద్దర్ విన్నావా లేదు, ఎంసీఆర్ అకౌంట్ అంతే అంతే. నేను అదే అంటా బ్రో, లైక్ సరే దెర్ ఇస్ దిస్ ఆర్టిస్ట్ కాల్ ధార్మిక్, ఓకే, హైదరాబాద్ నుంచి వచ్చాడు, ఎంటీవీ అసలు చేశాడు, తెలుసు ఇద్దరు ధార్మిక్ ఇంకోటి బట్ నేను ధార్మిక్ విన్నప్పుడు నేను లైక్ వేరే సౌండ్ బ్రో, అది వేరే మాటలు మాట్లాడుతున్నాడు. మోస్ట్ సర్ప్రైజింగ్ థింగ్ ఏం తెలుసా, ధూల్పేట్కి వెళ్ళాం పతంగులు కొనుక్కొని, ఓకే, ధూల్పేట్ లో ఆయన పాటలు వింటున్నారు అంటే అప్పుడప్పుడు అక్కడే మనోడు, అక్కడే హనుమాన్ వ్యాయామశాలు అక్కడే ఉంటారు వీళ్ళందరూ. బట్ అదే అన్నా, బట్ అక్కడి నుంచి ఎందుకు వస్తున్నారు ఆర్టిస్ట్ అంటే, అక్కడ అట్లీస్ట్ ఆ లోకల్లో ఆ పాటలు వింటున్నారు ఇంకా, అండ్ అందుకే హైదరాబాదీ స్లాంగ్ వాట్ ఎవర్ బయటకు వస్తుంది. సో అట్లీస్ట్ వాళ్ళకి తెలుసు, ఓకే నాకంటూ కొంతమంది ఆడియన్స్ ఉన్నారు, అక్కడే తిరిగిపోతుంది ఆటోమేటిక్ గా. నువ్వు అసలు ధార్మిక్ వేరే లెవెల్ ఫిలాసఫీ ఉంటుంది, నేను వినిపించాడు దానా దానా అని, ఇట్ ఈస్ బై హిమ్, హైదరాబాద్ ఆర్టిస్ట్, కానీ అది ఓన్లీ ఆ ధూల్పేట్ ఆ బేగం బజార్ వరకే పరిమితం అయిపోయింది ఆర్టిస్ట్. ఎందుకంటే మిగతా హైదరాబాద్ లో ఎవడు వినడు, హైదరాబాద్ వరకే అండి, ఎందుకంటే మళ్ళీ ఆ హిందీ ఆంధ్ర సైడ్ తెలంగాణ సైడ్ తక్కువ, హైదరాబాద్ లోనే ఇంటర్ హిందీ. హిందీ అనుకోండి, దక్కని కాదు, హైదరాబాద్ లో మాట్లాడే దక్కని అని అంటున్నట్టే దక్కని మాట్లాడు. ఇంకో ఎగ్జాంపుల్ ఆల్టర్నేటివ్ దానికి ఏదైతే ఇందాక అంటుండే, ఇప్పుడు రాను బొంబాయికి రాను పాట యూట్యూబ్ లో వచ్చింది, ఆయన పేరు నాకు తెలియదు, గుర్తు రావట్లేదు, సారీ. బట్ వీళ్ళందరూ యూట్యూబ్ లో వస్తున్న తెలంగాణ ఆల్టర్నేటివ్ మ్యూజిక్. సో ఓ పిల్లగా వెంకటేశ్వర పాట ఉంటుంది, ఇప్పుడు అవన్నీ సినిమాలోకి వచ్చాయి కదా, సినిమా ఇస్ మేకింగ్ ఇట్ మెయిన్ స్ట్రీమ్ అగైన్. లేదు లేదు తప్పు తప్పు, అవునవును అంతే కదా. నేను ఎందుకు తప్పు అంటున్నానంటే, ఇప్పుడు 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 నర్సపల్లి ఇవన్నీ నువ్వు తెలంగాణ పెళ్లికెళ్ళు, కరీంనగర్ నిజామాబాద్ బట్ ఐఎమ్ నాట్ అవేర్ కదా, ఐఎమ్ నాట్ అవేర్, బట్ పెళ్లిలో అవే పాటలు ప్లే అవుతాయి. స్వాతి రెడ్డి నాకు సేమ్ నాకు మ్యాడ్ నుంచి తెలిసింది ఆ పాట ఇవన్నీ. బట్ నువ్వు అదే తెలంగాణ రూరల్ పెళ్లి పల్సర్ బండి నాకు ధమాకా సినిమా నుంచి తెచ్చింది, నాకు జనరల్ ముందు వినలేదు నేను. కానీ తెలంగాణలో ఆల్టర్నేట్ కల్చర్ ఎంతో కొంత మిగిలింది. మన దౌర్భాగ్యం ఏంటి అంటే మన దగ్గర చాలా ఉన్నాయి బ్రో అట్లా. ఇప్పుడు మా గల్లీలో పోరాడడం ఉంది, శివరపల్లిలో వాడారు, తర్వాత పాట ఎన్ని వ్యూస్. సో అంతే కదా, ఈ సినిమాలు సిరీస్లే కదా హెల్ప్ చేసేది. నా హెల్ప్ తప్పు, హెల్ప్ చాలా తప్పు వర్డ్, బట్ పుష్ చేస్తుంది. ఇప్పుడు బలగంలో కూడా ఒక ఆయన వచ్చి ప్లే చేశారు చూడు, బలగం కాదు భీమ్లా నాయకులు, కిన్నెర మొగలయ్య మనం చనిపోయారు మొన్న. బట్ ఆయన ఇది సాడ్, మనం ఇంత ఆటలు సేమ్ ఇప్పుడు అదేంటి పలాసాలో ఉత్తరాంధ్ర ఫోక్ లో అంత లిరికల్ వాల్యూ ఎవరికి తెలియదు. దౌర్భాగ్యం. ఇంకో సినిమా వచ్చింది రాహుల్ విజయ్, లింగిడి ఒరిజినల్ పాట నాకు తెలియదు, అది
సినిమా పాట అంత సాడ్ బ్రో అసలు మనం అంటే అంత కల్చర్ ఇప్పుడు నేను అదే అంటున్నా ఇప్పుడు ఇంత కల్చర్ రిచ్ ఇప్పుడు హిప్ హాప్ ఏం మాట్లాడుతుంది నీ రూట్స్ గురించి మాట్లాడుతుంది మన దగ్గర ఆల్రెడీ ఇంత కల్చర్ ఉంది యా 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 వీఆర్ పర్ఫెక్ట్ సిట్ ఇండియా ఇస్ ద పర్ఫెక్ట్ ల్యాండ్ ఫర్ హిప్ హాప్ ఆర్ తెలుగు మోర్ సో మనం దాన్ని ఎక్స్ప్లోర్ అయ్యాము అవునవును మేం ఫేమస్ లో లాస్ట్ కి వచ్చి గోరటి వెంకన్న గారు గల్లీ చిన్నది. అరే బాబు అది పాత పాటన అయినా నువ్వు వచ్చి చాలా మందికి తెలీదు చాలా గద్దర్ పాట ఆర్ గోరటి గారు ఓకే ఓకే ఇట్స్ 7-8 minute సాంగ్ క్రేజీ సాంగ్ అది షార్ట్ అండ్ సినిమాటిక్ వర్జన్ సినిమాలు ఉంటది వాటి పర్పస్ ఉంది అందులో చూసి ఈ పాట ఉంది అని డిస్కవర్ చేసిన వాళ్ళు చాలా మంది యా 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 బట్ గోరెటి వెంకన్న బాడీ ఆఫ్ వర్క్ లో ఎప్పటి నుంచో లైక్ వన్ ఆఫ్ వెరీ ఫేమస్ సాంగ్స్ సో గోరెడ్డి వెంకన్న గారిది ఈ మధ్య రీల్స్ లో ఫేమస్ అవుతుంది ఆయన ఇట్లా ఒక ప్లేట్ మీద పెట్టుకుని దాని మీద ఇట్లా కొట్టుకుంటూ ఇట్లా కొంచెం కాస్ట్ ఆపరేషన్ అది నేను ఎప్పుడో చూసాను ఏం bro. పాట అది పాత పాట ఎప్పుడు మర్చిపోతా అది ఇది ఎప్పుడు మర్చిపోతుంది బండి కదా అది గద్దర్ నేను నాకు పాట గుర్తు రావట్లేదు సంసారం ఎంత బాగున్నదో యా యా. అది నువ్వు వింటే షేక్ అవుతావు తెలుసా ఇది బాగున్నా షేక్ అవుతావు ఇట్లా కాస్ట్ ఆపరేషన్ అన్టచబిలిటీ గురించి మాట్లాడతాడు షేక్ అవుతాడు అది అవన్నీ ఉన్నాయి బ్రో మన దగ్గర లైక్ ఈవెన్ ఇప్పుడు రామ్ మిరియాల ఆయనతో పాట తీసుకొచ్చాడు బయట నాకు అట్లా తెలిసింది అదేంటిది చిన్న కేశవర తరర సమరసింహ దొరా నువ్వు సల్లంగా ఉండాలి అది ఎట్లా అసలు ఆ పాట ఏదో అదే సినిమాలో ముందు సినిమాలో కూడా వాడారు గద్దర్ సినిమాలో ఏదో ఓకే నాకు అది చౌరస్తా లైవ్ చూసినప్పుడు తెలిసింది ఆ పాట ఆ పాట వింటుంటే లిటరలీ నేను నా ప్రాణం సమర్పించేస్తా దొరా నీ గురించి అని ఉంటది యా 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 సమరసింహ దొరా నీకు నువ్వు సల్లంగా సల్లంగా ఉండాలి ఉండాలి నువ్వు హాయిగా ఉండాలి భరతసింహ దొరా నువ్వు బాంబులు వేయాలి మేము సంథింగ్ మేము హాయిగా ఉండాలి చిన్న కేశవ రాజా అదే బ్యూటిఫుల్ బట్ చాలా రియాలిటీ ఉంది దాంట్లో ఇక్కడ నువ్వు చౌరస్తా వచ్చినావు యాక్చువల్లీ మనం బ్యాండ్ మాట్లాడే ఒరిజినల్ పాటలు అంటాం కదా గోరటి వెంకన్న చౌరస్తా వినకపోతే కదరా కోవిడ్ లో రిలీజ్ అయింది ఉంటుంది పాట లైక్ నెక్స్ట్ లెవెల్ ఉంటది ఎవ్రీ వర్స్ చాలా పెద్ద పాట 600 సాంగ్ ఐ థింక్ 4 చరణాలు ఉంటాయి సో యా మై అప్బ్రింగింగ్ ఐ హావ్ నెవర్ బీన్ అవేర్ ఆఫ్ ఆల్ దీస్ సాంగ్స్ అన్ఫార్చునేట్లీ బికాజ్ అదే అన్న ఈ అంటే వెన్ ఐ గ్రూ అప్ లైక్ నా ఫ్రెండ్స్ వినిపించడము అలా తెలిసింది పాండర్ ఆన్ దిస్ థాట్ ఆ బ్యారికేడ్స్ ఎందుకు వస్తాయంటే సమ్వేర్ సంథింగ్ ఈస్ బీయింగ్ స్టాప్ ఫ్రమ్ గెటింగ్ టు Barricades సినిమా వల్లనే పరిమితం అయిపోయిన వల్ల కాబట్టి మనం వేరే అవెన్యూస్ ఎత్తుకోవట్లేదు ఎప్పుడు నువ్వు సినిమాతో చూస్తావు వారంలో సినిమా చూస్తూ సాటిస్ఫై ఉంటావు ఆ వారంలో సినిమా గురించి మాడుతూ సో ఆ వారంలో మిగతా వారం అంతసేపు నువ్వు వేరే అవెన్యూస్ వెతకట్లేదు చూడట్లేదు అనుకుంటున్నావు కదా దిస్ ఫర్ బట్ ఆల్సో అదే డిమాండ్ సప్లై అని అంటారు నేను ఎట్ ది ఎండ్ 2010 వరకు మన పాటలు గ్రేట్ లైక్ అప్పట్లో తమన్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ లవ్ ఫెయిల్యూర్ వాట్ అన్ ఆల్బమ్ సో 2010 వరకు సినిమా బాగున్నా పాటలు పోయాయి బ్రో తర్వాత పోయింది పాట ఇప్పుడు లిటరలీ ఒక్క పాట బాగుంటే చాలా చాలా అనుకుంటున్నారు సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ బ్రో మన చిన్నప్పుడు ఎంత బాగుండేది బ్రో నేను చిక్కడపల్లి ఆర్టిస్ట్ క్రాస్ రోడ్స్కి వెళ్ళి క్యాసెట్ షాప్ క్యాసెట్ కొనుక్కుని ఇంటికి వచ్చి విని టైం కేటాయించేవాడిని లిరిక్స్ అప్పుడు కొన్ని వాటికి లిరిక్ బుక్ వచ్చేది కదా లిరిక్స్ రాసేవాడు ఐ స్టిల్ రిమెంబర్ ఆర్యా 2 సీక్రెట్ గా అదేం పాట రింగరింగా మా ఇంట్లో లేనప్పుడు అది పెట్టుకుని నేను మా అక్క లిరిక్స్ రాస్తున్నాను నేను మా చెల్లి సేమ్ వి డిడ్ ద సేమ్ థింగ్ ఓ బుక్ ఉంటుంది బుక్ మొత్తం లిరిక్స్ ఉంటాయి నేను చెల్లి కలిసి రాసుకునేటోళ్ళు బుక్ ఇంకా ఉంది సోషల్ మీడియా ఎంత ఎఫర్ట్ పెట్టేవాళ్ళము ఇప్పుడు ఎట్లా ఇప్పుడు అంటే నేను అప్పుడప్పుడు అందుకే పిచ్చోండి నేను వైనల్ రికార్డ్స్ ఐఎమ్ స్టిల్ లైక్ ఐఎమ్ ట్రైంగ్ టు మేక్ అన్ హాబీ హ్యాబిట్ ఐఎమ్ కలెక్టింగ్ పేషెంట్ గా వింటున్నాను పాత ఆల్బమ్స్ అన్ని రాజావి ఎంఎస్ విశ్వనాథన్వి కొన్ని మైకిల్ జాక్సన్ వి యా ఐ హ్యావ్ లైక్ 2020లో స్టార్ట్ చేశా ఇప్పుడు ఒక 100 రికార్డులు కలెక్ట్ చేశా కొనడము కలెక్ట్ చేయడము ఏమంటారు దాన్ని ట్రేడ్ చేయడము క్యాసెట్స్ కలెక్ట్ చేస్తున్నా సో ఇంకా ఓల్డ్ సోల్ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ పేషెన్స్ ఎఫర్ట్ నువ్వు చెప్పిన విషయాల్లో అండ్ పేషెన్స్ ఎఫర్ట్ అండ్ హ్యావింగ్ ఎన్ ఇయర్ ఫర్ న్యూ సాంగ్ లైక్ ఓపిక ఉండదు అంటే అదే బ్రో నాకు అదే అర్థం చేస్తే నువ్వు పాత నాస్టాల్జియా ఎగ్జాక్ట్లీ నాస్టాల్జియా అంటే చచ్చిపోతున్నారు బ్రో జనాలు ఇప్పుడు యూ రైట్ ఎనీథింగ్ ఇప్పుడు నేను ఏదో స్టోరీ పెడతా బ్రో క్యాసెట్ స్టోరీ పెడతా ఒక 100 రిప్లైలు వస్తాయి ఓకే
ఇంట్రెస్టింగ్. 100 రిప్లై. నేను సినిమా చేస్తున్నా, నేను ఆస్కర్ గెలిచా అంటే 10 రిప్లైలు వస్తాయి. నేను ఆస్కర్ గెలిచానంటే నోబడి కేర్స్. ఇప్పుడు నువ్వు క్యాసెట్ పెట్టు, ఏదైనా పాత MP3 ప్లేయర్ పెట్టు, 100 మంది రిప్లై చేస్తారు. చచ్చిపోతున్నారు రోజు. ఇప్పుడు నేను ఎప్పుడైనా లేచి గూగుల్ ఫొటోస్ లో 10 years ago తీసుకుంటే అంటే ఇది డెల్యూజన్ లో బతుకుతున్నామా? అందుకే ఇది తెలుగు సినిమా, తెలుగు ల్యాండ్ ప్రాబ్లమా లేదా ఎవ్రీవేర్, ఇట్స్ ఎవ్రీవేర్ ఐ థింక్. ఐ డోంట్ థింక్ హిందీ సినిమాలో ఓన్లీ మొన్న వచ్చిన రిలీజ్ అయిన సినిమా తప్పిస్తే వేరే సినిమా మీద హిట్ కాలేదు కదా. సరే ఓకే, ఏ జవాన్ మేడ్ సమ్మని, ఇంకా హర్షవర్ధన్ రాణా, ఓ సనం తెరీ కోసం పిచ్చి పిచ్చిగా చూసుకుంటే ఈ రెండు సినిమాలు తప్పిస్తే వేరే నేను ఇంకా చూడలే ఆ సినిమా. రిలీజ్ కల్చర్ అక్కడ అంత లేదు. అదే ఆస్ట్రేలియా లేనట్టే కదా. బట్ అది కాదు, హిందీ సినిమాలో కూడా కోరిలేషన్ ఉందని చెప్తాను. బట్ జస్ట్ ట్రైయింగ్ టు సే. బట్ నువ్వు అన్నప్పుడు నేను ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ చూస్తుండే అనమాట. దెర్ ఇస్ దిస్ పేజ్ కాల్డ్ మ్యాడ్ స్ట్రైక్ ఏదో ఉంటది. వాళ్ళు తెలుగు సినిమాల మీద, తెలుగు సినిమా కాదు బట్ ఇన్ జనరల్ హాలీవుడ్ బాలీవుడ్ మీద వాళ్ళు తీస్తూ ఉంటారు. సో ఆవిడ దట్ గర్ల్ షేర్స్, ఇప్పుడు ఇంతకు ముందు ఒక స్పెషల్ నెంబర్ కి పెద్ద సెట్ వేసి సెట్ అంతా బాగుండి అందరు డాన్స్ చేసేలా తీసేవాళ్ళు. సో తీసేవాళ్ళు. కానీ ఇప్పుడు ద మెయిన్ డాన్సర్ అండ్ ఆవిడ చుట్టూ 2-3 అండ్ స్టెప్స్ కూడా ఎలా ఉండాలి అంటే కదలరు అనమాట. ఒకటే దగ్గర కూర్చొని ఏదో స్టెప్ చేస్తుంటారు. ఎందుకు అంటే నువ్వు ఇప్పుడు స్పెషల్ నంబర్ తీసేది నాట్ టు షో ఇట్ ఆన్ ద బిగ్ స్క్రీన్ బట్ టు షో ఇట్ ఆన్ ద మొబైల్ స్క్రీన్. ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో ట్రెండ్ చేసుకోనికి. Not 16:9, it is 9:6. Holy. So when you choreograph, it is vertical. So you choreograph to the vertical frame. ఆ వర్టికల్ ఫ్రేమ్ దాటి స్టెప్ కూడా. సో ఎందుకు ఇప్పుడు హుక్ స్టెప్స్ అది ట్రెండ్ కదా. ఎవరైనా హుక్ స్టెప్ చేస్తే అది మళ్ళీ ఒక 1000 రీళ్ళు 2000 రీళ్ళు వస్తాయి. సో నీకు ఆ వర్టికల్ ఫ్రేమ్ లో పట్టాలి హుక్ స్టెప్. జనాలు కూడా చేస్తారు కాబట్టి. ఈవెన్ మ్యూజిక్ కూడా ఇప్పుడు నా మిక్స్ ఇటు ఉంటాడు, నా మిక్స్ ఇంజనీర్ చెప్తుండే, బ్రో ఈ సౌండ్ ఫోన్ లో వినిపించదు బ్రో, లైట్ మనకి లేదు, నాకు ఆ బేస్ కావాలి భయ్ అంటే ఫోన్ లో వినిపించదు బ్రో, ఇది నువ్వు పెద్ద ఈ ఫ్రీక్వెన్సీ వినిపించదు ఫోన్ లో అని. నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఈవెన్ ట్రైలర్ మిక్స్ కూడా ఫోన్ తగ్గట్టు. ఇప్పుడు మేము ట్రైలర్ మిక్స్ చేశాక ఎక్స్పోర్ట్ చేసుకుని ఫోన్ లో బాగా వినిపిస్తుందా, అట్లా అయిపోయిన పరిస్థితి. ఏం చేయాలి? ఎవరు చూస్తున్నారు టీవీలో? ప్రతి ఒక్కరు ఫోన్ లో చూస్తున్నారు. ఇప్పుడు బయట ఉంటాడు, ట్రైలర్ రిలీజ్ అవుతుంది, ఫోన్ లో ఇప్పుడు ఇందుకే కదా వీళ్ళందరూ ట్రైలర్ ముందు యూజ్ ఇయర్ ఫోన్స్ ఫర్ బెటర్ ఎక్స్పీరియన్స్, యూజ్ ఇయర్ ఫోన్స్ ఫర్ బెటర్ ఎక్స్పీరియన్స్ అంతే. బేసిక్ అంటే అదే అంటే టెక్నాలజీతో మనము యాక్చువల్లీ బెటర్ అవ్వాలి, బట్ మోర్ కంఫర్టబుల్ అయిపోయి లేజీ అయిపోతున్నాం తప్పితే. సేమ్ ఇప్పుడు ఓటీటీ, ఇప్పుడు సిరీస్ మిక్స్ కూడా మేము ఐప్యాడ్ ఫోన్ లో బాగా వినిపిస్తుందా లేదా అని చూసుకుంటున్నాం. మోర్ దెన్ టీవీ. బట్ అది ఉన్న ఇదే రియాలిటీ అది. సో టెక్నాలజీని వాడుకుని మనం నీష్కి, అంటే వెళ్ళేవాడు వెళ్తాడు ఎప్పుడు ఆ నీష్కి, కానీ బట్ వీఆర్ జనరల్ ఆడియన్స్ కంఫర్టబుల్ అయిపోయి నాకు కన్వీనియన్స్ చూస్తాలే, ఈజీగా దొరికేస్తే వింటలే. అంటే ఇంతకు ముందు నువ్వు ఏంటో క్యాసెట్లు కొనుక్కుంటామో లేదా సాంగ్స్ MP3కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడం. ఎంత ఎఫర్ట్ పెట్టేటోళ్ళము అసలు. ఏదో Doregama.com, songs.apk, songs.pk, నా సాంగ్స్ సంథింగ్, నా సాంగ్స్ songs.pk.com కి వెళ్తే డేంజర్ అది డేంజర్ అది. songs.pk, డోరేగామా ఎంత బాగుంది. రాగా ఇంకోటి రాగా చాలా ఫేమస్ అప్పట్లో. లైక్ అది ఐ థింక్ ఇండియాలో ఫస్ట్ టైం ఆన్లైన్ లో మ్యూజిక్. మొన్న వైజాగ్ వెళ్ళినప్పుడు అరకుకి నన్ను డ్రైవర్ తీసుకెళ్తుండే. he still using songs.pk, downloaded from songs.pk. ఎందుకన్నా అన్నా స్పాటిఫై అని బొక్కన్నా, ఎందుకన్నా వేస్ట్ అన్నాడు. క్రేజీ. మొన్న అంటుంది కూడా ఏదో వచ్చింది కదా స్క్రీన్ షాట్, ఆల్ ఇస్ సాంగ్స్. మనోడు మ్యాక్ నుంచి ఫోటో పెడితే దాంట్లో అన్ని పక్కన songs.pk డోరేగామా అని ఉండే. అండ్ ఇంకోటి కూడా, ఇప్పుడు నేను ఏదో తమిళనాడులో ఎప్పుడు వెళ్తుంటే అది చాలా సార్లు చెప్పేది, బట్ అక్కడ బస్ లో పాటలు ప్లే చేస్తారు అనమాట. అన్ని రాజా పాటలు ఉంటాయి బ్రో, 80s 90s ఉంటాయి. అంటే వాళ్ళు డౌన్లోడ్ చేసుకుని ఉన్నాయి, వాళ్ళు అవే వింటున్నారు. వాళ్ళు కొత్త పాటలు డిస్కవర్ చేయాలంటే ఇప్పుడు క్యాసెట్స్ రావట్లేదు, వాళ్ళు కొనుక్కోవట్లేదు. నేను లాస్ట్ ఇయర్ చెన్నైకి వెళ్ళినప్పుడు బస్ ఎక్కా, రాయ్పేట టు సమ్వేర్ ఎక్కడో ఎక్కుతుంటే అప్పుడే ఫస్ట్ టైం లైఫ్ లో పూవే సెంపూవే అని ఒక పాట అయినా రాజాది. పూవే సెంపూవే తెర ఎమోషనల్ అయిపోయా బ్రో నేను. ఏజ్ దా సార్ పాడుతున్నారు. నేను అసలు వెంటనే షజామ్ చేస్తే పాట
నేను ఇంకా వింటున్నా ఆ పాట, రోజు 2 సార్లు వింటా అది. లైక్ వాట్ అ సాంగ్. సో ఇఫ్ యూ థింక్ అబౌట్ దాట్, ఇప్పుడు ఎవరైతే ఆర్టీసీ బస్ లో ఆయన సాంగ్స్ కలెక్ట్ చేసుకుని డ్రైవర్ క్యూరేట్ చేసుకుంటది. they will probably have a better taste than Instagram. ఇంకా వింటున్నా ఇదే. Isn't this contradictory to whatever the PR agents or producers or current day filmmakers or whoever are trying to do? రీల్స్ కోసం చేస్తున్నారు అనుకున్నాం, దాని తగ్గట్టే మ్యూజిక్ చేయడం, మ్యూజిక్ ఎక్స్పోర్ట్ చేయడం, డాన్స్ చేయించడం. ఇప్పుడు రీల్స్ నెల తర్వాత చచ్చిపోతాను వాళ్ళు తెలియదు. సినిమా రిలీజ్ ఉంది, సినిమా రిలీజ్ నెల తర్వాత ఉంది, నెల ముందు నుంచి పిఆర్ స్టార్ట్ చేస్తారు, సినిమా రిలీజ్ అవుతుంది, వాళ్ళకి పైసలు వస్తే రావు, పక్కన పెట్టేసి నెల తర్వాత రీల్స్ చచ్చిపోతాయి. ఎందుకంటే వేరే రీల్ రావాలి. రీల్స్ ఇట్ ఈస్ దట్ ఇంజన్ రైట్. అంటే నువ్వు సంథింగ్ న్యూ కమ్స్ అప్, ప్రతి కొత్త ట్రెండ్ వస్తూనే ఉండాలి. ఎందుకంటే అది ఇన్స్టంటేనియస్ అది. సో బై డిఫాల్ట్ లైఫ్ లేదు, నీ సినిమాకి సెల్ఫ్ లైఫ్ లేదు, నువ్వు డిసైడ్ చేసేసుకున్నావు నా మ్యూజిక్ కి సెల్ఫ్ లైఫ్ అవసరం లేదు భయ్యా, నా సినిమాకి సెల్ఫ్ లైఫ్ అవసరం లేదు. 20 years తర్వాత ఎవడు విన్నాడు, నేను ప్రెసెంట్ లో బతుకుతా, లక్షలు వచ్చినాయా, కోట్లు వచ్చినాయా, వ్యూలు వచ్చినాయా, మిలియన్స్ వచ్చినాయా, అంతే చాలు. అట్లే ఉంది కదా. అంతే. ఇప్పుడు ఏదైనా పాట ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అవుతుంది కదా, ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అవుతేనే యా సాడ్ కదా. వెరీ సాడ్. ఫర్ ఎగ్జాంపుల్ నీలి మేఘం వల్లనే చూసినప్పుడు అసలు నాకు అదే బ్రో, అంటే నేను సినిమా చూసిన కదా, నేను ఫస్ట్ ఆల్బమ్ వినాలి అన్న జోన్లో నేను ఆల్బమ్ విన్నా. నేను ఆల్మోస్ట్ ఒక 2 weeks ఒకటే పాట విన్నా బ్రో. నీలి మేఘంలో 2 weeks ఒకటే పాట విన్నా. నేను ఇంకే పాట వినలే. అది కొన్నిసార్లు కొన్ని పాటలు ఉంటాయి కదా, ఇప్పుడు నేను ఏం చేసినా ఆ పాట వినొచ్చు. నేను ఇట్లనే అదే పాట విన్నా. నా 3-year-old నెఫ్యూ బ్రో, వాడు ముందు చాలా చెత్త పాటలు పాడేటోడు, నాకు కోపం వచ్చేది. తర్వాత రీసెంట్లీ స్టార్ట్ సింగింగ్ నీలి మేఘంలో. వివేక్ కూడా చూపించా వీడియో, ఫీల్ సో గుడ్. లైక్ మా ఫైనలీ మంచి పాట పాడుతున్నాడు వీడు. నా పాటలైనా పాడకరా బాబు, నువ్వు ఈ పాటైనా పాడా, చెత్త పాటలు పాడకు నువ్వు. అది నాకు షాక్ అయిపోయా నేను. వాడు ఫస్ట్ వాడు ఇండియాకి రాగానే పాడిన పాట ఏంట్రా, ఏం పాడుతున్నావు నువ్వు, నేను చెప్పను అని. ఎనీథింగ్ నాకు అదే ప్రాబ్లం ఉంటది. అడల్ట్ అయిపోయిన తర్వాత నువ్వు ఏం చేస్తావు నాకు సంబంధం లేదు. అరే ఎక్కడ నేర్చుకున్నావురా ఈ పాట అంటే, అభి నేర్పించాడు అని. అరే ఎందుకు రాడు. మొన్న మా ఇంట్లో పెళ్ళి అయింది 1.5 బ్యాక్. సో పెళ్లి కాబట్టి చుట్టాలు వస్తారు, వాళ్ళు వస్తారు, చిన్న పిల్లలు ఉంటారు, చాలా మంది ఉంటారు. సో వాళ్ళందరికీ నోటిఫైడ్ ఉంది పాటలు ఇవన్నీ. ఓన్లీ ఐ మీన్ లైక్ ఐ వాస్ డిసప్పాయింటెడ్ దట్ దే నో బై వర్డ్ ఎవ్రీథింగ్. లైక్ ఆ పాటలో ఉన్న బీట్ నుంచి హుక్ స్టెప్ నుంచి లిరిక్స్ మొత్తం తెలుసు వాళ్ళకి. మళ్ళీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అది ఇది అంటారు. బట్ ఓకే, ఐ మీన్ సి ఇప్పుడు మనం చిన్నప్పుడు కూడా రింగ రింగా విన్నాము, అన్ని చేసాము. ఎగ్జాక్ట్లీ మా అక్క అదే అంది. నువ్వు మనమే కదరా రింగ రింగా పిచ్చి పిచ్చిగా వినేవాడు. మా ఇంట్లో కాలు కొట్టేటోడు రింగ రింగా వింటే, సో సీక్రెట్ గా వినేవాడు. వాక్మెన్ లో అది ఉంది, ఆ చెత్త ఎప్పుడు ఉంది. కానీ బ్రో ఎంత పిచ్చి. ఆర్యా 2 వాజ్ అ ఫేజ్ ఫర్ మీ. సారీ మళ్ళీ నేను ఆర్యా 2 వాజ్ అ బ్యూటిఫుల్ ఫేజ్ ఇన్ మై లైఫ్. 7th class 8th class అంతే, 7th 8th. అదే సేమ్ అదే మనం అల్లు అర్జున్ వేసే బట్టలు ట్రై చేసి ఆ స్పెక్ట్స్ అప్పుడు నాకు సైడ్ లేకుండే, అది చుట్టూ లెఫ్ట్ సైడ్ కి దువ్వుకుని, వాట్ అ బ్యూటిఫుల్ ఫేజ్. సీక్రెట్ గా రింగ విని లిరిక్స్ రాసుకుంది మనమే. బట్ ఆల్సో అదే టైంలో ఉప్పెనంది ప్రేమ కూడా వాడు విన్నాం. ఆ లిరిక్స్ కూడా ఐ రిమెంబర్. సో నాకు తెలియదు కానీ మా ఫ్రెండ్ వెయిటింగ్ ఫర్ యూ ఓయ్ సినిమాలో 8th class 9th. సో వాడు బుక్ లో లాస్ట్ పేపర్ లో వెయిటింగ్ ఫర్ యూ లిరిక్స్ రాసుకుని వచ్చి, వెయిటింగ్ ఫర్ యూ ఆర్ పోవద్దే ప్రేమ లిరిక్స్ రాసుకుని వచ్చి, వాడు చూసి ఇంత పిక్చర్లు ఉంటారు అని చెప్పి, అప్పుడు నేను వాళ్ళ లిరిక్స్ షీట్ చింపుకొని నేను కూడా బట్టి కొట్టా. నాకు పోవద్దే ప్రేమ మొత్తం పాడొచ్చు ఇప్పుడు కూడా. బ్రో నేను చేసిన పాటలు నేను ఎప్పుడు చెప్తున్నా, నేను ఇప్పటిదాకా చేసిన పాటలు లిరిక్స్ నాకు అప్పుడప్పుడు గుర్తుండవేమో కానీ పోవద్దే ప్రేమ మొత్తం పాట కొట్టుకోవచ్చు. చిరునవ్వు కొడుతుంది. బట్ అప్పట్లో ఇంకా నీకు అంత టైం ఉండే కూడా నీకు. అంటే ఇప్పుడు ఏమైతే ఇప్పుడు అదే నాకు అదే అర్థం కావట్లేదు. మనం అప్పుడు అంత వినేవాళ్ళం కూడా. ఇప్పుడు కార్లో పాటలు వింటున్నాము, టైం ఉన్నప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టి, అప్పుడు ఎట్లా వినేవాళ్ళం, లిరిక్స్ ఎట్లా గుర్తుండేవి నాకు అర్థం కావట్లేదు. కొత్త సినిమా పాటలకి లిరిక్స్ గుర్తుండవు. మొన్న కూడా చాలా ఇయర్స్ ఏదో పాట నాకు గుర్తు రావట్లేదు. షిట్ పాడేస్తున్నారు లిరిక్స్, రపారపా పాడేస్తున్నా. I don't know how. Like, take Orange again.
ఆరెంజ్ ఆల్సో. అండ్ అందుకే ఏమో ఆస్ట్రేలియా అంటే మన వాళ్ళు వేసుకొని See, చింపేసుకుంటారు. ఇప్పుడు నేను చూడు సారీ రావు గారు sometimes ఇలా ఎక్సైట్ అయిపోతున్నా నేను. సో యా అదే అందరి ఫేవరెట్ బ్రో ఆస్ట్రేలియా. ఐ డోంట్ అన్నది నాకు చాలా వ్యాల్యూ అనిపిస్తుంది. ఆస్ట్రేలియా బతుకుతున్నాం. మేబీ కోవిడ్ తర్వాత కొంచెం సంకనాకాక అన్కాన్షియస్లీ ఆర్ కాన్షియస్లీ వీఆర్ నాట్ ఆర్టికులేటింగ్ ఇట్, కానీ బై డిఫాల్ట్ వీ హావ్ అగ్రీడ్ దట్ ఇప్పుడు వస్తుంది చెత్త. మనం వెనక్కి వెళ్ళి మన సినిమాలో వెనక్కి వెళ్ళి పాటలు ఎన్నుకున్నాం. పాటలు అనేది ఎవ్రీథింగ్, వే ఆఫ్ లైఫ్, ఎవ్రీథింగ్. నాకు వద్దు ఈ లగ్జరీ వద్దు, నాకు ఈ బ్రాడ్వేలు గీడ్వేలు ఏం వద్దు. నాకు ఇంటీరియర్ గ్రౌండ్స్కి వెళ్ళి ఇంటీరియర్ స్టేడియం క్రికెట్ ఆడాలి, బయట నిమ్మకాయ జ్యూస్ తాగాలి. యా అందుకే అదే అంటే సో ఆబ్వియస్లీ ఇప్పుడున్న టెక్నాలజీ వల్ల మన లైఫ్ బెటర్ అయింది, కానీ మనం దానికి బానిస కూడా అయిపోతున్నాం. అది అవ్వకుండా చూసుకోవడమే మనిషి ఇది. సో టెక్నాలజీకి బానిస అవుతున్నాం కాబట్టి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. టెక్నాలజీ బ్యాడ్ కాదు, మనం టెక్నాలజీకి బానిస అవుతున్నాం కాబట్టి బ్యాడ్ అప్పుడప్పుడు ఇట్లా సిగ్నల్ పడంగానే కారులో ఫోన్ తీసుకుని రీల్స్ చూస్తున్నా నేను. మొన్న హిట్ అయింది నాకు షిట్ అని. చెయ్యి ఖాళీ ఉండదు బ్రో, అది సిగరెట్ స్మోకింగ్ బ్రో అది. అబ్సల్యూట్లీ. ఇప్పుడు సిగరెట్ ఫిలాసఫీ ఏంటి చాలాసార్లు చెప్పా, బట్ డజంట్ హార్మ్ టు రిపీట్, ఇది అందరికి తెలియాలి కాబట్టి. సో సిగరెట్ తాగినప్పుడు నికోటిన్ రిసెప్టర్స్ అని ఉంటాయన్నమాట బ్రెయిన్ లో. అవి యాక్టివ్ ఉండదు, కానీ ఫస్ట్ టైం సిగరెట్ తాగంగానే అవి యాక్టివ్ అవుతాయి. సో డోపమిన్ కి రిలీజ్ చేస్తుంది. సో నికోటిన్ రిసెప్టర్స్ ఏం చేస్తాయి, నువ్వు ఫస్ట్ కొట్టంగానే పెరుగుతాయి. అప్పటి వరకు అసలు బ్రెయిన్ లో యాక్టివ్ ఉండవు అనమాట. సో ఎప్పుడైతే నువ్వు టొబాకో ఆర్ నికోటిన్ తీసుకుంటావో ఆ నికోటిన్ రిసెప్టర్స్ యాక్టివేట్ అవుతాయి. అవి పెరిగినాయి కదా. ఇప్పుడు ఆ రిసెప్టర్స్ అంటే ఏంటి, అవి రిసీవ్ చేసుకుంటాయి. సో నువ్వు ఇంకోటి కావాలని అడుగుతుంది అనమాట. అది ఇంకోటి కావాలని అడుగుతుంది. సో నువ్వు ఎంత కొట్టినా డోపమిన్ హిట్ అవుతా ఉంటది. ఆ రిసెప్టర్స్ లో కూర్చోగానే డోపమిన్ కొడుతుంది నీకు. సో నువ్వు కొట్టే కొద్దీ నీకు బయట తెలుస్తూ ఉంటది, ఏదో బాగాలేదురా సిగరెట్ తాగడం బాగాలేదని తెలుస్తూ ఉంటది. కానీ రిసెప్టర్ ఏం చెప్తుంది, నాకు ఇంకా కావాలని చెప్తుంది. సో ఇట్ ఈస్ బై డిఫాల్ట్ అండ్ యాక్షన్. నికోటిన్ అట్లా పనిచేస్తుంది అనమాట. సెకండ్ వే ఏంటి అంటే నీ బ్రెయిన్ కి నువ్వు సబ్ కాన్షియస్ గా అలవాటు చేసేస్తావు. ఇప్పుడు సరే లెట్ సపోజ్ యూ స్మోక్ వెన్ యూఆర్ డౌన్ ఆర్ నువ్వు స్ట్రెస్ ఉన్నప్పుడు నువ్వు స్మోక్ చేస్తున్నావు. అండ్ స్మోకింగ్ లో ఇంకో థింగ్ ఏంటంటే నువ్వు ఇట్లా మనం బ్రీత్ చేస్తావు కదా. ఇన్ జనరల్ లాంగర్ బ్రీత్స్ ఆర్ గుడ్ ఫర్ యువర్ వెన్ ఎవర్ యూఆర్ యాంగ్షియస్ ఆర్ సంథింగ్. సో నువ్వు అంటే నేను అంటారు కదా ఇప్పుడు బయట డీప్ బ్రీత్ తీసుకో అని. నువ్వు స్మోక్ చేసినప్పుడు ఏం చేస్తున్నావు, గుంజుతున్నావు కదా. సో డీప్ బ్రీత్ తీసుకుంటున్నావు, ఆటోమేటిక్ గా కొంచెం బెటర్ ఉంటుంది. అది స్మోక్ వల్ల కాదు, బట్ డీప్ బ్రీత్ తీసుకోవడం వల్ల. సో లాట్ ఆఫ్ యాంటీ స్మోకింగ్ అంటే నువ్వు స్మోకింగ్ ఆపేయాలన్నప్పుడు ఎక్సర్సైజ్ లో డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేపిస్తారనమాట కాన్షియస్లీ, ఆపేయాలి అని చెప్పి. చదివినా నేను బానే. బట్ ఎట్ ది ఎండ్ కాన్సెప్ట్ అలా ఏంటి అంటే నువ్వు బ్రెయిన్ ని ట్రైన్ చేస్తున్నావు భయ్యా. ఇప్పుడు నేను యాంగ్షియస్ ఉన్నా, నేను స్మోక్ చేస్తే నేను బెటర్ అవుతా. అంతే ఓకే, స్మోక్ చేస్తే బెటర్ అవుతా. సో ఒకటి చేస్తావు, రెండు చేస్తావు, అది చేస్తూనే పోతావు, అదొక లూప్ అయిపోతుంది. అలానే ఇప్పుడు నువ్వు ఖాళీగా ఉన్నావు, ఇప్పుడు నేను ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఫోన్ ఓపెన్ చేసి రీల్ చూస్తావు. ఇప్పుడు నేను ప్రొడక్టివ్ గా టైం చూస్తున్నా ఆర్ స్క్రోల్ చేస్తున్నా, ప్రొడక్టివ్ గా టైం చూస్తున్నా, నీ బ్రెయిన్ కి సిగ్నల్ వెళ్తుంది ప్రతిసారి నేనేదో మంచి పని చేస్తున్నా అని. మళ్ళీ స్క్రోల్ చేస్తావు. ఇట్ ఈస్ నథింగ్ బట్ స్మోకింగ్. తేడా లేదు రెండింటికి. అక్కడ యాక్చువల్లీ ఒక కెమికల్ ఎఫెక్ట్ చేస్తుంది, కెమికల్ వల్ల డోపమిన్ వస్తుంది. ఇక్కడ దరిద్రం ఏంటంటే కెమికల్ లేకుండా నీ స్క్రోలింగ్ వల్ల నీకు డోపమిన్ వస్తుంది. రీల్ వర్ది కంటెంట్ ఇచ్చారు. రీల్ భయ్యా. బట్ అంటే సబ్ కాన్షియస్లీ స్మోకింగ్ ని ట్రాన్స్లేట్ చేశారు. అండ్ ఇది ఇప్పుడు ఎవడైతే క్రియేట్ చేస్తాడో అదే యూట్యూబ్ లో దీని గురించి 100 వీడియోలు ఉంటాయి, కానీ ఎవరం చూసినా వి కాంట్ స్టాప్ స్క్రోలింగ్. ఐ కాంట్ స్టాప్ స్క్రోలింగ్. చాలా ఎఫర్ట్ తీసుకొని చేస్తే నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటది ఈ ఫోన్ అవసరం నాకు యూపీఐ డబ్బులు కట్టడానికి, ఆర్ స్విగ్గీ ఆర్డర్ చేసుకోవడానికి, ఆర్ నా ఆఫీస్ పని చేసుకోవడానికి ఈ ఫోన్ అవసరం. కానీ ఐ ప్రాబ్లీ షుడ్ మెయింటైన్ 2 phones. ఒకటి కింద ఉంది, నేను డబ్బా ఫోన్ కొనేసా, దాంట్లో 2 సిమ్లు వేసుకున్నా, జియో ఎయిర్టెల్. సో మనం పాడేరుకి వెళ్ళా షూట్ కి, అక్కడ ఎయిర్టెల్ పనిచేయదు. 2 days I was without phone. ఇంత బ్యూటిఫుల్ అంటే ఓన్లీ ఫోటోలు తీసుకున్నది, ఓన్లీ ఫోటోలు కెమెరా కోసం వాడా, కాల్ చేసుకోవడానికి ఫ్లిప్ ఫోన్, నోకియా ఫ్లిప్. అనిపిస్తుంది బ్యూటిఫుల్ అంటే మస్తు మంది వచ్చింది. అప్పుడప్పుడు అది చూపి బాగుండే ఆ ఫోన్, కింద మర్చిపోయా. అది వాడుతున్నా అప్పుడప్పుడు. ఇప్పుడే ఫుల్ యాంగ్జైటీ వచ్చేసినప్పుడు, అంటే పిచ్చిగా చూసేసినప్పుడు హెల్ అని ఇది ఆపేసి
ఆ ఫోన్ అంటే మా పేరెంట్స్ కి నా ఫ్రెండ్స్ కి ఆ నంబర్ ఇచ్చేసా. సపోజ్ స్విచ్ ఆఫ్ ఉంటే దిస్ ఇస్ అంటే మెల్లిగా కోపింగ్ మెకానిజం. ఇంకా లగ్జరీ అలవాటు అయిపోయి వద్దురా బాబు నాకు ఈ లగ్జరీ అంటే యూఆర్ ఇన్ అ జోన్ వేర్ యూఆర్ ఆల్రెడీ లగ్జరియస్ అండ్ విచ్ ఇస్ ఎఫెక్టింగ్ యూ ప్రాబ్లీ మెస్సింగ్ అప్ యువర్ హెడ్. అప్పుడు నాకు లగ్జరీ వద్దని పక్కన పెడతాను. ఆ జోన్కి వెళ్ళిపోయాం మనం అందరం. టూ మచ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇస్ హార్మ్ఫుల్ కదా. సో బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి నువ్వు కూడా లైక్ ఆ ఎఫర్ట్ తీసుకుంటే గానీ నువ్వు స్క్రోలింగ్ ఆపలేవు. కాన్షియస్లీ నువ్వు గుర్తు చేసుకొని ఓకే స్క్రోలింగ్ ఆపాలంటే కానీ నువ్వు ఆపలేవు. అది ట్విట్టర్ స్క్రోలింగ్ యా కానీ 2 days స్క్రోల్ చేయకుండా అంటే చాలా చాలా ఈవెంట్స్ అయిపోయి తెలుసా. నేను మళ్ళీ మా ఫ్లాట్కి వస్తే చాలా దారుణాలు అయిపోయాయి. ఆ 2 days మిస్ అయిపోయా. నేను ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నా. ఆన్లైన్ లో ఇన్ జనరల్ ఇది మిస్ అయిపోయా, ఈవెంట్ మిస్ అయిపోయా, అది మిస్ అయిపోయావు, ఫోమో మళ్ళీ ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేస్తుంది. అది డేంజరస్ సర్కిల్ ఆఫ్ లైఫ్ లో ఉన్నాం మనం. అది సో నువ్వు ఇన్స్టాగ్రామ్ వాడకపోతే నేను ఫోమోతో సాగబడుతుంది, ఇన్స్టాగ్రామ్ వాడితే నేను డోపమైన్ సేవ్ చేస్తుంది. సో ఎండ్ ఆఫ్ ద డే నువ్వు దాన్ని వాడాల్సిందే. సో నువ్వు సైకాలజికలీ బ్రెయిన్ దగ్గర ఇక్కడ నువ్వు బ్రేక్ ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దాట్. Only until then, very difficult. You're out of FOMO or you're not. You're out of it. Of course, it's difficult. But adi cheyali kada. That's what ideally what we should be doing, right? Yeah. True. Let's see. I think music nunchi, reels nunchi, FOMO, tobacco, nicotine. Yeah. So I think ఇంకేమైనా తిడతావా మళ్ళీ? మీరు తిట్టారా నన్ను? నేనైతే నేను మళ్ళీ చెప్తున్నా. నేను ఇందాక ఒక పాట అయినా అని చెప్పాడు 2020 నా ఫస్ట్ సాంగ్ అను బ్రో. ఇంకా అది చాలా ఫ్రెష్ ఉంది బ్రో. చాలా మంది తింటారు బ్రో. నీతో పాడ్కాస్ట్ చేయాలని చెప్పినప్పుడు మేము ప్రిపేర్ అయినాము, ప్రిపేరింగ్ అప్పుడు చెల్లిదంటే నేను చాలా విన్నా. నేను అది ఎక్కువ ఎందుకు షేర్ చేయనంటే నాకు ఆ ఆల్బమ్ ఆర్ట్ వర్క్ అస్సలు నచ్చలే. నేను చెప్పా అది ఇట్స్ ఓకే. అప్పుడు ఫస్ట్ బ్రో అప్పుడే నేను ఇంటి నుంచి బయటకు వచ్చి మెల్లిగా నేను మౌళి నా ఫ్రెండ్ అక్షయ్ ముగ్గురం కలిసి ఆ మణికొండలో ఒక ఫ్లాట్ తీసుకుని రెంట్ ఎట్లా కట్టాలో అర్థం కాలేదు అప్పుడు. ఐ వాంట్ అప్పుడే సినిమా అప్పుడు పేకమెడలో షూటింగ్ అయిపోయింది. ఐ వాజ్ వర్కింగ్ ఫర్ పేకమెడలో యాజ్ సెకండ్ ఇయర్ డిఓపి అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వాలని టైం పడుతుంది. అప్పుడు నేను సినిమాటోగ్రఫీ ఇంకా మిగతా ఏం లేదు. తనవంతా కూడా ఏం చేయలే అప్పుడు. ఏం చేయాలి అంటే వాళ్ళు పిలిచారు యూట్యూబ్ సిరీస్ బ్రో 5 episodes 3 episodes ఏదో పీనట్స్కి చేశాను. నమ్మవు కూడా ఎంత చేశాను అది. సో లైఫ్ లో చేసిన ఫస్ట్ పాట అది. పాడింది కేటీ కృష్ణ తేజస్వి, జామర్స్ బ్యాండ్ లీడ్ సింగర్. వెరీ గ్రేట్ఫుల్. చాలా తక్కువ చేశారు మనోడు, చాలా చేశారు. బ్యూటిఫుల్ గా. సో చేసిన ఫస్ట్ పాట నేను ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశాను. ఫస్ట్ స్టోరీ పెట్టా. అప్పుడు 2022 నవంబర్లో రిలీజ్ అయింది. ఏంటి I don't like the artwork, but yeah, this is my first song unfortunately అని పెడితే చాలా మంది రిప్లై ఇచ్చారు. ఇట్స్ బ్యూటిఫుల్ డూ, డిలీట్ ద స్టోరీ అని. సరే డిలీట్ చేసి ఇట్స్ స్టిల్ ఇన్ దిస్ ప్లేలిస్ట్, తెలుగు హిందీ ప్లేలిస్ట్ లో ఇంకా ఉంది సిన్స్ ద లాస్ట్ 2.5 years. ఆర్ట్ వర్క్ ఒకటే ఓకే. ఆర్ట్ వర్క్ అంటే అది అప్పుడు చేసిన ఆ ప్రాజెక్ట్ డెస్పరేట్ టైమ్స్ డెస్పరేట్ యా. బట్ ఐ థింక్ అంటే నేను అదే అంట కొత్త ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయండి మ్యూజిక్ లో. నాకైతే చాలా ఇష్టం. సో నాది ఫేజ్ నడుస్తూ ఉంటుంది బ్రో. నేను ఎట్లుంటుంది అంటే ఒక 6 నెలలు నేను ఓన్లీ ఇళయరాజా వింటా, ఒక 6 నెలలు ఓన్లీ మణిశర్మ వింటా. ఇప్పుడు నేను మణిశర్మ వింటున్నప్పుడు నన్ను ఎవరైనా వచ్చి ఇట్లా మణిశర్మ లైట్ బాయ్ అన్నాడు అనుకో, నేను ట్రిగర్ అయిపోతాను అనమాట. నేను ఇది రీసెంట్ గా డిస్కవర్ చేస్తాను నా గురించి. లైక్ నేను మణిశర్మ వింటే లైక్ ఇంకా మణిశర్మనే ఉంటాడు అనమాట. నేను పొద్దున్న లేస్తే మణిశర్మ మీడియా సార్ కూడా నాకు చాలా గ్రేట్ అనిపిస్తుంది. నేను ఇప్పుడు కూడా ఇప్పుడు ఎవరైనా వచ్చా ఇట్స్ ఒక యావరేజ్ సాంగ్ అంటే నేను ఇప్పుడు కూడా మళ్ళీ విన్నాను అనుకో, నాకు ఆ టైంకి వెళ్తాను. నేను వెళ్ళి లేదు క్రేజీ సాంగ్ ఇది, నేను అప్పుడు అట్లా ట్రిప్ అయినా. ఇప్పుడు అల్లరి పిడుగు ఆల్బమ్ నువ్వు విన్నావా తెలియదు. అల్లరి పిడుగు విను, మనీష్ శర్మ కనబడతాడు బ్రో ఇట్లా ప్రాపర్. డిక్కీ అని ఒక పాట ఉంటది, అంటే లిరిక్స్ ఏదో పిచ్చి ఉంటుంది ఏదో అంటారు బ్రో. మనీష్ శర్మ అంటే నీకు మనీష్ శర్మకు రిథమ్ ఉంటుంది, ఒక మెలోడీ ఉంటుంది, ఒక టిపికల్ మెలోడీ ఉంటుంది మనీష్ శర్మకి, నీకు కనబడుతుంది బ్రో ఆల్బమ్ లో. సో నేను ఎనీ లెంత్కి వెళ్ళిపోతా డిఫెండ్ చేయడానికి అనమాట ఆ టైంలో. సో నేను అట్లా ఒక ఫేజ్ ఆఫ్ టైంలో ఏఆర్ రెహమాన్, ఇళయరాజా, మనీష్ శర్మ, డిఎస్పి తక్కువ. యాక్చువల్లీ డిఎస్పి కూడా విన్నా కానీ తక్కువ, బట్ వీళ్ళు ముగ్గురు చాలా ఎక్కువ.
ఇప్పుడు అట్లా హిప్ హాప్ ఫేజ్ నడుస్తుంది. ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను ఓన్లీ పాకిస్తానీ కోక్ స్టూడియో వింటుండే. ఒక 6 months 8 months నేను ఓన్లీ పాకిస్తానీ కోక్ స్టూడియో విన్నా. కొన్ని రోజులు ఇండియన్ కోక్ స్టూడియో విన్నా. సో ఇప్పుడు అట్లా హిప్ హాప్ ఫేజ్ నడుస్తుంది అనమాట. బట్ నాకు ఇది బై న్యాచురల్ గా వచ్చింది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే నేను డిఫరెంట్ మ్యూజిక్ ఎక్స్ప్లోర్ చేయగలుగుతాను అనమాట. అండ్ నాకు నడుస్తుంది అట్లా. సో నేనైతే అదే ట్రై టు ఎక్స్ప్లోర్. అంటే మన వంటి మన నాన్ క్రియేటివ్ కన్జ్యూమర్ కాబట్టి మనం డిపెండ్స్. ఇప్పుడు నా ఫ్రెండ్స్ చాలా మంది చెప్తుంటారు ఇది కొట్టురా, ఈ పాట ఇట్లాంటి పాట కొట్టురా, ఇట్లాంటి పాట కొట్టరా, ప్రాజెక్ట్ రావాలి కదా. ఇప్పుడు ఫస్ట్ టైం లైఫ్ లో నేను మాస్ పాట కొట్టా. మాస్ సాంగ్ మొన్ననే షూట్ అయింది ఒక సినిమాకి. సేమ్ ఆరంభం టీం చేస్తున్నాం. సో ఫస్ట్ టైం డప్పులు, ట్రంపెట్స్, లైక్ వెరీ ఎక్సైటెడ్. నేను మాస్ పాట కొడతాను ఎప్పుడు అనుకోలేదు. మా ఇంట్లో వాళ్ళకి వినిపించినప్పుడు కూడా నువ్వే కొట్టేవా అన్నారు. అది వస్తుందేమో బ్రో. అంటే ఇప్పుడు బికాస్ చిక్కడపల్లి బ్రో ప్రతి గణేష్ పండుగ డాన్స్ చేస్తా. నా చెవులు పోయా ఒకసారి, నా చెవులు పనిచేయలే 1 week. ఐ వాజ్ ఆన్ స్టెరాయిడ్స్ అంత డప్పుల మధ్యలో. సో బట్ ఆల్సో అంటే ఇప్పుడు మనం మన దోస్తులతో ఒకలా ఉంటాం, మన పేరెంట్స్ తో ఒకలా ఉంటాం, వేరే స్ట్రేంజర్ తో ఒకలా ఉంటాం, గర్ల్ ఫ్రెండ్ తో ఒకలా ఉంటాం, వైఫ్ తో ఒకలా ఉంటాం. అట్లనే ఈ లోపల ఎక్కడో ఉంటదేమో మాస్ యాంగిల్. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నీ లోపల యాంగిల్ ఏదో అందరూ ఇన్ని రోజులు రామానుజం అనుకున్నారు, ఇప్పుడు చూడాలి. ఇప్పుడు అపరిస్థితి ఎప్పుడు అవుతాను వెయిటింగ్. అట్లా హారర్ సినిమా మ్యూజిక్ చేస్తే చేస్తున్నావు ఒకటి తెలియదు. హారర్ సినిమానా? ఇంకా టాక్స్ లో ఉన్నాయి. నైస్. హారర్ సినిమా కొంచెం. ఇప్పుడు ఇంకోటి లిటిల్ హార్ట్స్ అని ఒకటి చేస్తున్నా. దాంట్లో లైక్ చాలా ఎక్సైటింగ్ సాంగ్స్ 2 ఉన్నాయి. మౌలి అండ్ శివాని. బట్ పోస్టర్ లో వాళ్ళు లేరు. సిలోట్. అది వెరీ అంటే కొంచెం నాస్టాల్జియా, పాత డిఎస్పీ అంటే ట్రై చేసి. ఐ డోంట్ నో, బట్ దేర్ ఇస్ 1 song which will be a గుడ్ నంబర్ ఐ గెస్ అని అనుకో. మనం చాలా అనుకుంటాము, అందరు అనడం. బట్ ఇప్పుడు ఏదో వరకు తెలియదు. నాకు ఈయనలా కొట్టు, ఈ పాటలా కొట్టు అని చెప్తే కష్టం కదా. అలా ఎవరు చెప్పలేదు. నేను ఆ సినిమా బేస్ 2014-15 మధ్యలో అవుతుంది. సో అప్పుడు రిలీజ్ అయిన పాటలు కొన్ని విన్నా. సో ఒకటి ట్రై చేసి అలా చేద్దామని. నాకు ఈ క్వశ్చన్ ఎందుకు వచ్చిందంటే వీడు అన్నాడు నువ్వు కూడా చాలా వింటావు. సో బట్ ఇవన్నీ వింటూ ఆర్ వినకుండా కూడా ఆ ఒరిజినాలిటీ అనేది తీసుకురావడం, దిస్ ఇస్ మై టేస్ట్, దిస్ ఇస్ మై సౌండ్ స్కేప్ విత్ ఇన్ ద రిస్ట్రిక్షన్ దట్ యూ హ్యావ్. అది లైక్ హౌ డస్ ఇట్ హ్యాపెన్? లైక్ అది చాలా కష్టం కదా. ఆర్ how do you escape or step away from sounding too similar to Mani Sharma or too similar to no one can sound too similar to anybody I guess. ఎందుకంటే చాలా మంది రాజాల ఇంటెన్సివ్లీ వచ్చేస్తుంది ఏమో. ఐ డోంట్ థింక్ సో. ఇప్పుడు ఎందుకు అంటే ఇట్స్ లైక్ మ్యూజిక్. ఈ క్వశ్చన్ కూడా నేను ఫార్మ్ చేయలేకపోతాను. ఇట్స్ లైక్ మ్యూజిక్ బికాజ్ ఇట్స్ వెరీ. అది ఎందుకు రాదు అంటే ఎట్ ది ఎండ్ అది ఒక పర్సనల్ స్పేస్ నుంచే వస్తుంది కదా బయటికి. ఆ పర్సనాలిటీ నువ్వు ఒక 10 మంది నిన్న తర్వాత ఫామ్ అయింది కదా. అంటే ఇప్పుడు నువ్వు నీలో నాలా పాట ఉంది, అది నీకు తెలుసు నీలో నాలా పాట ఇళయరాజా జోన్ లో చేశాడని, కానీ అది వివేక్ సాగర్ చేస్తే ఇళయరాజా జోన్. అది అంటే ఆయన ఇప్పుడు ఓకే ఇప్పుడు ఇళయరాజా ఇన్స్పిరేషన్ తీసుకుంటే నేను ఎట్లా చేస్తా అన్న నుంచి చేశాడు, కానీ అది వివేక్ సాగర్ పాటే. అది జత కలిసిన అసలు జత కలిసినలో ఒక ఆలాపు ఉంటది, వెంటాడి వేరే లెవెల్ వివేక్ స్టైల్ అనిపిస్తుంది నాకు. ఆ పాట కొంచెం క్యూడ్ పాట, ఏం మంచి పాట అంటే మంచి పాట అని పాట మంచిది. లిరిక్స్ అంటున్నా అంటే ఫుల్ ఇట్లా రాంచి లిరిక్స్ ఉంటాయి. బట్ అదొక జోన్ లో తీసుకోపోతారు వాళ్ళు. ఆ విజువల్స్ కూడా అట్లనే ఉంటాయి. అసలు నువ్వు అగైన్ ఆల్టర్నేట్ మ్యూజిక్ అంట కదా, వీళ్ళు ఆల్టర్నేట్ సినిమాలు ఇస్తారు, మ్యూజిక్ పోదు బయటికి మార్కెట్ లోకి. అవునా? నాకు తెలిసిన అయితే చాలా మంది విన్నారు. పల్లెటూరి పిల్లగాడ ఎంతమంది విన్నారు? పల్లెటూరి పిల్లగాడ అంటే అది స్టోరీ ఆఫ్ మైగ్రేషన్, టుడే స్టోరీ. ఎప్పుడైతే ఇప్పుడు ఊర్లలోంచి హైదరాబాద్కి వచ్చి ఉంటున్నారు, ఆర్ ఇల్లు వదిలేసి యుఎస్ వైపు పనిచేస్తున్నారు, ఆర్
ఇల్లు ఇప్పుడు నేను హైదరాబాద్లోనే ఉంటా, కానీ కంపెనీ 30 కిలోమీటర్లు ఉంది కాబట్టి నేను వేరే దగ్గర అందరికీ ఆ పాట రిలేట్ అవుతుంది. అది ఇంటే బాగానే ఉంటది, ఇంటే అర్థమవుతుంది, కానీ ఇన్నర్ అంతే యాక్సెస్ ఉండదు. అదొకటే కాదు, అదొక అది ఏమంటారు అంటే, కానీ నువ్వు ఇప్పుడు ఆ టోన్ కూడా చూస్తే కొంచెం ప్రాపర్ ఆ విలేజ్ సెటప్. నువ్వు అక్కడికి వెళ్ళి పక్కన వాటర్ ఉంటాయి, ఆ వాటర్ తాగుతూ చెట్టు కింద పడుకో, చింత చెట్టు కింద పడుకో, ఇవన్నీ ఉంటాయి. సో నువ్వు వింటే నీకు అది కొడుతుంది, కానీ నువ్వు వినాలంతే. అగైన్ ఇందాక మనం మాట్లాడినట్టు అయితే ఓపిలో వెంకటేష్ రాను భూమికర్ అయితే ఆల్టర్నేట్ డప్పులు మేబీ యూఫోరిక్ ఉండాలేమో పాటలు అప్పుడప్పుడు అనిపిస్తుంటది నాకు. అది కూడా దానికి బీట్ ఉండాలా, డప్పులు ఉండాలా, ప్రతిదీ హ్యాపీ ఉండాలా, ప్రతిదీ హ్యాపెనింగ్ ఉండాలా. ఆ పాట అంటే ఇది అనేది మనం సబ్ కాన్షియస్లీ ట్రైనింగ్ అవుతూ వచ్చింది ఒకటి. నాకు రీసెంట్ గా ప్రేమలోనే పాట నాకు చాలా నచ్చింది, కోట్లో. సపోజ్ వెనకాల పర్కషన్స్ లేకపోయింటే జనాలు ఇంటారా కాదేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. వెరీ ఇంట్రెస్టింగ్ థాట్. వాట్ ఎ సాంగ్. యా వెరీ నైస్ సాంగ్. అనురాగ్ కూడా చింప అవతల పడేసాడు అసలు. అనురాగ్ ఐ థింక్ అనురాగ్ ఇస్ ద ఫైండ్ ఆఫ్ అంటే అనురాగ్ మనిషి కాదు. బట్ అంటే నేను అనురాగ్ ఫ్యాన్ ఎక్కడ అంటే ఎక్కడయ్యా అంటే రాజా రాణి గారు టైటిల్ ట్రాక్ ఉంటుంది. అంటే దాంట్లో ఎన్ని వేరియేషన్లు ఉంటాయి, అన్ని పర్ఫెక్ట్ గా అసలు. నేను ఫస్ట్ ఆగి 100%. సింగులర్లీ మొన్న మళ్ళీ యానిమల్ తెలుగు ఆల్బమ్ వింటుండే. నాకు యానిమల్ తెలుగు ఆల్బమ్ చాలా చాలా ఇష్టం. అయితే అందులో యాలో వాడతాడు, అంటే ఈ టేక్స్ ఇట్ టు అనదర్ లెవెల్ ఉంది. అక్కడ పడింది బీప్రాక్ వాజ్ డూయింగ్ వాట్ హీ వాజ్ డూయింగ్. అవును, ఇక్కడ చాలా వేరే స్టైల్ ఉంటది, స్టైలే వేరే ఉంటది. అదేదో లైక్ జానపదం ఊరు జానపదం ఏదైతే ఉంటుందో అట్లా గ్రేట్ బ్రో. చాలా ఇష్టం. ఫైండ్ ఆఫ్ అన్న కూడా అట్లే అనిపిస్తాడు, వస్తాడు పాట పాడితే వెళ్ళిపోతాడు జోన్ ఉంటాడు. ఆయన ఎక్కువ ఇంటర్వ్యూలు వినలే. ఐ థింక్ హీస్ డూయింగ్ సమ్ యూట్యూబ్ లో చేస్తాడు. మళ్ళీ పాజ్ అయింది అనుకుంటారు. ఓకే మనోడు అవును కేటీ బట్ యు ఆర్ నాట్ టాలెంటెడ్. But yeah, I think on that note, this has been very fruitful. Very fruitful to know that you also have the same problems as we. Scrolling. అందరం మనం గాంధీనగర్, అడిక్మేట్, చిక్కడపల్లి. అంటే ప్రాపర్ హైదరాబాద్. ఓజీ హైదరాబాద్. మీరు ఎంత ట్రిగర్ అయినా జూబ్లీస్ తర్వాత హైదరాబాద్ కాదు. జూబ్లీస్ హైదరాబాద్. కమాన్, జూబ్లీస్ తర్వాత మాదాపూర్, హైటెక్ సిటీ, మణికొండ ఇస్ నాట్ హైదరాబాద్ బ్రో. కుకట్పల్లి is not Hyderabad bro. మనకు అనిపిస్తుంది కుకట్పల్లి హైదరాబాద్ కాదని, బట్ కుకట్పల్లి ఎప్పటి నుంచో ఉంది కదా. నాకు కుకట్పల్లి నాకు చాలా భయం. ఆ ఏరియా అక్కడ వెళ్ళాలంటే నాకు చాలా భయం. నాకు ఇప్పుడు ఏరియానా, ఇప్పుడు మా ఏరియా నాకు అట్లా అనిపించదు, కానీ ఇప్పుడు కుకట్పల్లి కానీ, కొండాపూర్ కానీ, మణికొండ కానీ వెళ్తే నాకు ఇట్లా టూ మెనీ పీపుల్ ఒక దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే మేము 1 year ఉండే కదా మణికొండలో. 1 year కదా, 9 months బ్రో. దట్ వాస్ ప్రాబ్లీ ద వర్స్ట్ 9 months ఆఫ్ మై లైఫ్. అంటే ఇట్లా సన్ చేస్తాడు, నాకు అర్థమైంది కదా. ఎగ్జాక్ట్లీ క్లాస్ట్రోఫోబిక్. నాకు అట్లా అనిపిస్తుంది. ఆ కొండాపూర్ కూడా వెళ్ళినప్పుడు ఏదో తేడా అనిపిస్తారు నాకు. ఐ డోంట్ ఫీల్ హోమ్. ఎందుకంటే మనం ఇక్కడ ఎట్లా మంచి హైదరాబాద్ లో పెరిగినాం కదా మనం. హిమాయత్ నగర్, అశోక్ నగర్, చిక్కడపల్లి, ఇందిరా పార్క్. కొంచెం రోడ్లు వేడి ఉంటాయా ఏంటో మరి అది. నువ్వు చెప్పినైతే జూబ్లీస్ దాటిపోయిన తర్వాత మొత్తం సిమెంట్ అంతా ఏదో నాకు ఏదో తేడా అనుకుండా. అయితే సారీ చాలా మంది అఫెండ్ అవుతారు, బట్ జస్ట్ వెరీ పర్సనల్. ఎందుకంటే ఇప్పుడు నేను యాక్చువల్లీ నిన్న పెద్ద వర్షం పడ్డది, నేను కొండాపూర్ నుంచి వస్తున్నా, ఇందున్నాయి భయ వాటర్. నేను కార్లో వస్తున్నా, నాకు పడిపోయింది తెలుసా. నేను నడపాలంటే నేను తిరిగి గల్లీ, వాటర్ లేని గల్లీ వెతుక్కుని వచ్చేసరికి 2 అయింది రాత్రి. నేను నిన్న 2.5 hours రోడ్డు మీద స్పెండ్ చేశాను. ఓ మై గుడ్నెస్. అంటే యాక్చువల్లీ మేము బయటికి వెళ్ళాం. సో ఐ నీడెడ్, నేను ఒక 2-3 డ్రాప్ చేయాల్సి ఉండే అనమాట. ఒకడు మణికొండ, ఒకడు కొండాపూర్. సో నేను మొత్తం 2 చెత్తల్ని ఎక్స్ప్లోర్ చేశాను నిన్న. అంటే రెండు కాంగ్లామరేట్స్. బట్ అన్ఫార్చునేట్లీ చాలా అందరు మణికొండలో ఉన్నారు. సో మనకు అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి నువ్వు నా దగ్గరికి రావాలి. ఇప్పుడున్న ప్లేస్, ఇప్పుడున్న స్టూడియో షేక్పేట్ బెటర్. కొంచెం చిక్కడపల్లి బ్యాక్ సైడ్ ఆఫ్ జూబ్లీస్ బ్రో, ఫిల్మ్ నగర్. సో ఇప్పుడు మా కాలనీ తెలుసు కదా.
అది చాలా బ్యూటిఫుల్. షుడ్ నాట్ సే దట్. బొంగులే నేను పెద్ద అనిరుద్ధు వాళ్ళు వచ్చేసి. బట్ ఓకే, ఎనీవేస్ ఆన్ దట్ నోట్ బీపీఎస్ అయిన అక్కడ. బట్ ఆన్ దట్ నోట్ దిస్ హస్ బీన్ గుడ్, నైస్ డిస్కషన్. yes absolutely నీకు బాగానే ఉందనుకుంటున్నా. absolutely. నేను Yeah. ఎన్ని గల్లీలు తిరిగి వచ్చి అడుగు. ఇప్పుడు నా కార్ పరిస్థితి ఏందో చూడాలి కింద. Yeah. మనం మళ్ళీ ఎప్పుడైనా ఇట్లా ప్రాపర్ ఇట్లా హైదరాబాద్ బోనాలు ఎవరైనా రికార్డ్ చేయాలి బ్రో. అంటే మనకు అంత స్కిల్ లేదు కానీ హైదరాబాద్ బోనాలు నేనే ఎప్పుడు వెళ్ళాలి యాక్చువల్లీ. జూల్పేట్ సికింద్రాబాద్ అంటే నాకు మా ఇంటి పక్కనే అవుతుండే, సో నేను మా ఇంటి పక్కనే వెళ్తా. అంటే ఇక్కడ కూడా అవుతుంది, సో ఇక్కడ కూడా అవుతుంది. సో అట్లా చూస్తాం, అట్లా కాదు అంటే ఇప్పుడు ఎట్లా సికింద్రాబాద్ బోనాలు మహంకాళి టెంపుల్ కి వెళ్ళి బోలాడికి వెళ్ళాం అనుకో, ఆ వైబ్ వేరే ఉంటుంది. మాది కట్టమైసమ్మ తెలుసా ప్రాపర్ 2 రోజులు ఇటు లైన్ అటు లైన్ మొత్తం అందరు తినాలే ఉంటారు. ఇంటి బయటికి రాలేను నేను. ఓకే బయటికి రాలేను. యా ఓకే అన్న. థ్యాంక్ యూ సంజిత్. థ్యాంక్ యూ లైక్ చేసి సబ్స్క్రైబ్ తిరుగుతాం. బట్ యా మళ్ళీ వచ్చే ఫ్రైడే మళ్ళీ కలుస్తాం. యా మీరు కూడా ఆరంభం ఇంకేం ఆరంభం చేసి కొత్త పాటలు వినండి అని చెప్తుంది. ఎప్పుడైనా వినండి. కొత్త పాటలు వినండి, ఇప్పుడు అరవ కూడా వినండి. అండ్ ఆబ్వియస్లీ శివరపల్లి గురించి స్టార్టింగ్ చెప్పినాం. స్కోర్ గ్రేట్ స్కోర్. యా ఆల్ రైట్, సీ యు గైస్, బై బై. బాయ్ బాయ్. బాయ్.